గడిచిన కాలమంతా మమ్మల్ని అందరినీ క్షేమంగా కాపాడి మరలా ఈ 34వ లేఖనాల పరిశోధన తరగతిలో మీ అమూల్యమైన మాటలు పరిశీలించి నేర్చుకునే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తండ్రి. ఆసక్తిగా చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. కొద్ది నిమిషాల పాటు మీ అమూల్యమైన మాటలు మేము నేర్చుకోవటానికి సిద్ధపడుతుండగా మా అందరి జీవితాలకు అవసరమైన మంచి మాటలు నేర్పించమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన అడిగి వేడుచున్నామా పరమ తండ్రి, ఆమేన్. ఈ 34వ లేఖనాల పరిశోధన తరగతికి ఆసక్తిగా చేరి వచ్చిన మీ అందరికీ, అలాగే స్థానిక ప్రిన్సిపాల్ గారు సురేష్ గారికి, అలాగే వేదిక మీద ఉన్న దైవజనులకు, ఇంతవరకు చక్కటి మాటలు వినిపించిన సహోదరులకు ప్రభు పేరట వందనాలు చెల్లిస్తున్నట్టు. మొదటి ప్రసంగంలో మంచి మాటలు మనం విన్నాం. ఈ 34వ లేఖనాల పరిశోధన తరగతిలో ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. యెహోవా ఎవరు, యేసుక్రీస్తు ఎవరు, పరిశుద్ధాత్మ ఎవరు? ఇది క్రైస్తవ సమాజంలో ఒక గలిబిలితో కూడుకున్న ఒక విషయం. ఇది ఎన్నో డిబేట్లు, ఎన్నో గొడవలు, ఎన్నో వాదోపవాదాలు ఈ అంశం మీద జరిగాయి. ఇప్పటికీ క్రైస్తవుల్లో దీని మీద ఏకాభిప్రాయం లేదు. క్రైస్తవుడు అంటే మొదటి ప్రసంగంలో మనం నేర్చుకున్నట్టుగా ఈ భూమి, ఈ లోకం, ఈ జీవితం వాస్తవం కాదు, శాశ్వతం కాదు. మరో 2 లోకాలు ఉన్నాయి. చనిపోయిన తర్వాత ఏదో ఒక దానికి వెళ్ళిపోవాలి. అయితే పరలోకం లేదా నిత్యాగ్ని దండానికి వెళ్ళిపోవాలి. యేసులోకి వచ్చిన మనం అంతా, మన టార్గెట్ ఏంటి? ఆ నరకాన్ని తప్పించుకొని స్వర్గానికి వెళ్ళిపోవాలి, పరలోకానికి. ప్రస్తుత సమాజంలో 850 కోట్ల మంది సుమారుగా మనుషులు ఉన్నారు. ఇందులో అసలు దేవుడే లేడని నమ్మేవాళ్ళు ఉన్నారండి, వాదిస్తున్నారు కూడా. వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో పరలోకానికి వెళ్ళరు, ఇలాగే చనిపోతే, అంతేనా? నాస్తికులు, హేతువాదులు. కొంతమంది దేవుడు ఉన్నాడని నమ్ముతారు, కానీ ఏదో ఒక దేవుడని నమ్మేస్తారు. నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోకుండా ఏదో ఒక దేవుడిని నమ్మేసే వాళ్ళు ఉన్నారు. వీళ్ళు పరలోకం వెళ్తారా? వీళ్ళు కూడా వెళ్ళరు. ఇంకెవరో పరలోకానికి వెళ్తాక దగ్గరకు వచ్చారు? క్రైస్తవులు, నిజమైన దేవుడిని నమ్మేవారు. ప్రపంచ జనాభాలో సగానికి పైగా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరూ పరలోకానికి వెళ్తారా వెళ్ళరంటే, దెయ్యం తెలిగి ఏం చేసిందంటే, నిజమైన దేవుడిని నమ్మినా కూడా సరైన రూటు తెలియకుండా గజిబిజి గందరగోళం చేసి వీళ్ళు కూడా పరలోకం వెళ్లకుండా ఆపేసింది. దాని టార్గెట్ అదే. ఏం చేసి ఆపిందంటే ఇదే: యెహోవా, యేసు, పరిశుద్ధాత్మ ఈ విషయాల్లో క్లారిటీ లేకుండా చేసిందండి. ఒక వ్యక్తి చదువుకుని ఉద్యోగం సంపాదించాలంటే బేసిక్ ఆలు తెలియాలి, అంతే కదండి? ఆలు, ఏబిసిడీలు తెలియాలి. ఆల విషయంలోనే కన్ఫ్యూజ్ అయిపోయాడు అనుకోండి, సరిగా రాలేదనుకోండి, ఇంక పై చదువులు ఏమొస్తాయి? ఇప్పుడు మనం నేర్చుకుంటున్న పాఠం ఆలన్నమాట. క్రైస్తవ జీవితానికి ఇదేంటి? ఆలు సరిగా వస్తేనే ముందుకెళ్తాడు, అవునా? 2వ తరగతికి వెళ్తాడు, ఆ తర్వాత పై చదువులకు వెళ్తాడు, ఇంటర్మీడియట్కి వెళ్తాడు, డిగ్రీకి వెళ్తాడు. ఇంకేది చేయాలన్నా బేసిక్ ఏంటి? ఆలు ఉండాలి. ముందు భాష మీద అవగాహన ఉండాలి కదండి. బైబిల్ అర్థం కావాలంటే, బైబిల్ చదువుతున్నప్పుడు మనకు అవగాహన రావాలంటే ముందు ఈ పాఠం తెలిసి ఉండాలండి. అసలు యెహోవా ఎవరు, యేసుక్రీస్తు ఎవరు, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు? చాలామంది ఏం మాట్లాడతారంటే, ముగ్గురు ఒక్కరే, ముగ్గురు ఒక్కొక్క పాత్ర పోషిస్తూ వచ్చారు అని కొంతమంది మాట్లాడితే, లేదు ముగ్గురు వేరు వేరు అని కొంతమంది మాట్లాడితే, ముగ్గురు ఒకటైతే ఏంటి, వేరైతే ఏంటి? ఎలా నమ్మినా మొత్తం మీద మనం ఆ దేవుణ్ణే కదా నమ్ముతున్నాం, ఏదైనా సరే మనం నో ప్రాబ్లం అని కొంతమంది చెప్తారు. అర్థమైందండి? ముగ్గురు ఒక్కటే అని కొంతమంది, ముగ్గురు వేరని కొంతమంది,
వేరైనా ఒక్కటైనా నో ప్రాబ్లం అని కొంతమంది. ఏదైనా పర్లేదు అనుకున్నాం అనుకోండి, యేసుక్రీస్తు వారు దీనికోసం ఒక మాట చెప్పారు. ఫస్ట్ అది చూద్దాం, చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం. సాక్షాత్తు యేసుక్రీస్తు వారు మాట్లాడిన ఒక మాట. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును సరిగ్గా ఎరిగితేనే మీకు నిత్య జీవం వస్తుంది అన్నాడు. దేవుడు లేడనే వాడు ఎలాగైతే నిత్య జీవానికి రాడో, ఏదో దేవుడిని నమ్మేసిన వాడు ఎలాగైతే నిత్య జీవానికి రాడో, బైబిల్ విషయంలో ఈ దేవుడి విషయంలో కన్ఫ్యూజన్గా ఉన్నారనుకోండి, మీరు కూడా నిత్య జీవానికి రారని చెప్తున్నాడు ఇక్కడ. అదే కదా అన్నాడు అక్కడ. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసును. అంటే మా కోసం క్లియర్గా తెలియాలి మీకు. అలా తెలియకపోతే ఎక్కడికి వెళ్ళడు? ఎరుగుటయే నిత్యజీవం అంటే సరిగ్గా ఎరగలేదంటే కష్టం. అంటే మనం భక్తిలో కొన్ని విషయాలు ఖచ్చితంగా క్లారిటీగా తెలుసుకోవాలండి. ఒకవేళ ఎప్పటి వరకు ఎవరైనా ముగ్గురు ఒకటే అనుకున్నా, లేదా ముగ్గురు వేరు వేరు అనుకున్నా, ఏదైనా ఒకటే పర్లేదు, బైబిల్లోదే కదా నమ్ముతున్నాం, ఈ దేవుని అనుకున్నా, లేదు మీరు ఎన్నో ప్రసంగాలు విన్నా చేసినా, అవన్నీ ఒక్కసారి పక్కన పెట్టి నేను చెప్పే దీన్ని ఫ్రెష్గా వినండి. ఎందుకంటే అనేక సందేహాలు ప్రశ్నలతో కూడిన పాఠం ఇది. బోల్డ్ వచ్చేస్తుంటాయి ప్రశ్నలు మన తలలోకి. మరి అక్కడ ఎలాగ ఉంది, ఇక్కడ ఎలాగ ఉంది, ఆయన ఎలా చెప్పాడు, ఈయన ఎలా చెప్పాడు, అవన్నీ వదిలేండి. నేను ఒక ప్రాసెస్లో చెప్తాను, వరుసగా వినండి. విన్న తర్వాత అప్పుడు ఒకవేళ మీకు ఏమైనా సందేహం వస్తే అప్పుడు అడగండి. పలానా బోధ అని ఫిక్స్ అయిపోకుండా బైబిల్లో ఏముంది, మనం ఏది నమ్మాలి, ఇది మన ముందు ఉన్నది. అంతే కదండి. ఇది ఎవరిదో తప్పు పట్టడానికో, ఎవరిదో తప్పు అని చెప్పడానికో అందుకు పెట్టలేదు పాఠం ఇది. ఇప్పుడు ఎవరిదో తప్పు పడితే మాకేమొస్తుందండి? చీ అంటారు తప్ప, అంతేనా? అనవసరంగా చీ ఓట్లు తింటాం తప్ప తప్పు పట్టడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. మనందరము పరలోకం వెళ్ళాలి. మనందరం అదే దేవుడిని కదండి నమ్ముతున్నాం, అదే బైబిల్ పాటిస్తున్నాం, ఎంతో డబ్బు ఖర్చు పెడుతున్నాం, ఎంతో టైం పెడుతున్నాం. కొన్ని విషయాల్లో పొరపాటు పడి మోసపోకుండా ఉండడానికి, అంటే ఎవరో మోసం చేస్తున్నారని కాదు, మనకు అర్థం కాక అపవాది చేతుల్లో మోసపోకుండా ఉండడానికి, మన ప్రార్థనలో దేవుడి దగ్గరికి చేరాలన్నా, మన భక్తి దేవుడి దగ్గరికి చేరాలన్నా, దేవుడు చెప్పినవన్నీ క్లియర్గా అర్థం కావాలన్నా ఈ పాఠాన్ని జాగ్రత్తగా వినాలి. కాబట్టి నెగిటివ్గా ఆలోచించకుండా మంచిగా ఉన్నది ఉన్నట్టుగా బైబిల్లో ఉందా లేదా చూస్తూ ఈ పాఠాన్ని వినండి. 3 అంశాలు మన దగ్గర ఉన్నాయి ఇప్పుడు. 1, యెహోవా ఎవరు. 2, యేసుక్రీస్తు ఎవరు. 3, పరిశుద్ధాత్మ ఎవరు. ముందుగా యెహోవా ఎవరో చూద్దామండి. కొన్ని ఎక్కువ రెఫరెన్స్లు వస్తాయి, మీరు జాగ్రత్తగా తీస్తూ ఉండండి. వీలైనంత వరకు తక్కువే చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఫస్ట్ యెహోవా ఎవరు అనే దానికోసం ఆలోచిద్దామండి. మీరు రాసుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సైడ్ హెడ్డింగ్ యెహోవా ఎవరని పెట్టుకోండి. యెహోవా అనగా అర్థం ఏంటి? ఫస్ట్ యెహోవా ఎవరనే దాంట్లో నేను ఒక 6 పాయింట్లు చెప్తానండి, 6 సైడ్ హెడ్డింగ్లు చెప్తాను. అంటే యెహోవా ఎవరనే దాంట్లో 6 ప్రశ్నలు అనమాట. దానికి మనం ఆలోచిద్దాం. బైబిల్లో ఫస్ట్ యెహోవా అనే పదానికి అర్థం ఏంటి, ఇది తెలియాలి మనకి. అంతే కదండి, యెహోవా యెహోవా అంటున్నాం. యెహోవా అనే పదం వాస్తవానికి హిబ్రూ భాష నుంచి వచ్చిందండి. యావే, యాహ్వా అంటే సరే, యావే అంటే దీని అర్థం ఏంటంటే, నిర్గమకాండము 3వ అధ్యాయం 14వ వచనం. యెహోవా యావే అనే ఈ హిబ్రూ పదానికి తెలుగులో అర్థం ఏంటో ఇక్కడ మనం చూద్దాం. నిర్గమకాండము 3వ అధ్యాయం 14వ వచనం. అందుకు దేవుడు, మోషే గారు అడిగారు, మరి ప్రజలు అడిగితే ఆయన పేరేంటని అడిగితే నేను ఏం చెప్పను నీ కోసం అని మోషే గారు దేవుడిని అడిగినప్పుడు దేవుడు చెబుతున్న సమాధానం, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. అంటే ఏమని చెప్పమన్నాడు? ఆయన పేరేంటయ్యా?
అంటే ఉన్నవాడు. ఉన్నవాడు అంటే అర్థం ఏంటండి? ఉన్నవాడంటే ఇంతకు ముందు లేడు అని కాదు. ఇంకా అంటే ఆయనకి పుట్టుక లేదు, ఎప్పటి నుంచో ఉన్నాడు. చావు లేదు, ఎప్పుడూ ఉంటాడు. దాన్ని ఉన్నవాడు అంటారు. అంటే ఆయనకి ఆది అంతము లేదు, ఉన్నవాడు. దీన్ని హిబ్రూ భాషలో, లేదంటే మనం వాడుతున్న యెహోవా. యెహోవా అంటే అర్థం ఏంటండి ఇప్పుడు? అంటే మీకు యెహోవా అని ఎక్కడ కనబడినా ఉన్నవాడు అని మైండ్లోకి రావాలి. అర్థమైందండి? ఇది కొత్త నిబంధనలో ఉండదు. యెహోవా అనే పదం ఓన్లీ ప్రార్థన నిబంధనలోనే ఉంటుంది. ఇప్పుడు అది ఒకటి విషయం అర్థమైపోయింది మనకి. యెహోవా అంటే ఆ పదానికి అర్థం ఉన్నవాడు. నెక్స్ట్, ఈయన ఎవరు? ఈ ఉన్నవాడు అంటే ఎవరు? ఆత్మ, దేవదూత, దేవుడా, మనిషా? రెండో పాయింట్ చెప్తున్నాను. 6 పాయింట్లు అన్నాను కదా. రెండో పాయింట్ ఏంటి? ఈయన ఎవరు అసలు? ఇంకేంటి? ఇప్పుడు ఏదన్నా ప్రపంచంలో ఉందంటే దానికి ఏదో ఉంటుంది కదండి. జంతువు, లేదా వృక్షము, లేదా మనిషి, లేదా ఆకాశము, ఏదో ఉంటుంది కదా. ఇప్పుడు ఈ ఉన్నవాడు, ఈ యెహోవా అనే క్యారెక్టర్ ఎవరు? అది చూద్దాం. ఆదికాండము 2వ అధ్యాయం 4వ వచనం. ఆదికాండము 2వ అధ్యాయం 4వ వచనం. దేవుడైన యెహోవా అనేసాడు. అక్కడ ఆన్సర్ వచ్చేసింది మనకి. ఎవరు యెహోవా అంటే ఆన్సర్ ఏమొచ్చింది? దేవుడు. అక్కడే చెప్పేసాడు, దేవుడైన యెహోవా. ఇంకా చాలా రెఫరెన్స్లు ఉన్నాయి కానీ మనం చూడనవసరం లేదు. ఇక 3వ పాయింట్లోకి వెళ్ళిపోదాం. అంటే మనకి టైం తక్కువ ఉంది కాబట్టి నేను రెఫరెన్స్లు తక్కువ చెప్తున్నాను. ఇలాంటి చాలా రెఫరెన్స్లు ఉంటాయి, మళ్ళా ఒకటి చాలు కదండి మనకి. ఇప్పుడు ఇలాంటి వారు ఇంకొకరు ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు యెహోవా కోసం మాట్లాడుతున్నాం కదండి. ఈయన ఉన్నవాడు, ఈయన దేవుడు. ఇలాంటి వాడు ఇంకెవరైనా ఉన్నారా అంటే ఇంకో యెహోవా, ఇంకో ఉన్నవాడు అని అర్థం ఈ ప్రశ్నలో. బైబిల్ని అడుగుదాం. రాజుల మొదటి గ్రంథం. యెహోవా లాంటి వారు అంటే ఉన్నవాడు ఇంకెవరైనా ఉన్నారా? ఇది ప్రశ్న అన్నమాట. రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయం 23వ వచనం. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 23వ వచనం. యెహోవా ఇశ్రాయేలుల దేవా, పైనున్న ఆకాశమందైనను క్రిందున్న భూమి అందైనను నీ వంటి దేవుడు ఒకడును లేడు అన్నాడు. సరిపోద్దులండి. అంటే నీలాంటి దేవుడు ఎవరనూ లేరు అన్నాడు. మనం ఇంకా దేవుడి మాటల్లో కూడా చూస్తే యెషయా గ్రంథం 42వ అధ్యాయం 8వ వచనం. యెషయా గ్రంథము 42వ అధ్యాయం 8వ వచనం. యెహోవాను నేనే అన్నాడు. నేనే అంటే అర్థం ఏంటి? అంటే యెహోవా అంటే మనకంటే ఏం గుర్తు రావాలండి? ఉన్నవాడు. ఇప్పుడు ఉన్నవాడను నేనే అని అర్థం. ఈ సెమినార్కి నన్ను వాక్యోపదేశకులు వేశారు. ఆ ఎవరైతే 34 లేఖనాల పరిశోధనలో వాక్యోపదేశకులు వేశారో ఆయన నేనే అనంటే ఇంకా నాలాంటి వాడు ఇంకెవరో లేరు అని అర్థం. ఇది చెప్తున్నది దేవుడే. యెహోవాను అంటే ఉన్నవాడను నేనే. నిర్గమకాండంలో కూడా 6వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఇదే విషయం అక్కడ ఉంటుంది. నిర్గమకాండం 6వ అధ్యాయం. మరియు దేవుడు మోషేతో ఇట్లా నేను నేనే యెహోవాను అన్నాడు. నేనే యెహోవానంటే నేనే ఉన్నవాడను. ఇంకొక రెఫరెన్స్ కూడా దీనికి ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 4వ వచనం. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా అన్నాడు. చూడండి, ఇక్కడ పదం వచ్చింది మరలా. ఏ యెహోవా అంట? అద్వితీయుడగు యెహోవా. అద్వితీయుడు అనే పదానికి అర్థం ఏంటండి? అద్వితీయుడు. డిక్షనరీలో మీరు చూసినా ఎక్కడ చూసినా
ఎలాంటి వాడు మరొకడు లేడు అని అర్థం. అద్వితీయుడు అనే పదానికి అర్థం ఏంటి? ఎలాంటిది మరొకటి లేదు అనే దానికి వాడే పదమే అద్వితీయుడు. అద్వితీయ అంటే ద్వితీయమైనది మరొకటి లేదు, ఇంకా ఇదే ఇలాంటిదే ఒకటి ఉంది. ఇప్పుడు మన దేవుడైన యెహోవా అద్వితీయుడని యెహోవా అంటే ఇంకెలాంటి వాడు ఇంకొకరు లేరు అన్నద్దు. నేను చెప్పే 6 పాయింట్లో చాలా ప్రశ్నలకు సమాధానం ఇందులో వచ్చేస్తాయి. ఇక నేను ఆ ప్రశ్నలన్నీ వేయను, ఓన్లీ ఆన్సర్లే ఇప్పుడు మనం చెప్పేది. ఎన్ని పాయింట్లు చెప్పుకున్నామండి ఇప్పుడు మనం? 3 చెప్పుకున్నాం. మొదటిది, యెహోవా అంటే ఆ పదానికి అర్థం ఏంటి? ఉన్నవాడు. ఈయన పాత్ర ఏంటి? దేవుడు. ఇలాంటి వాడు మరి ఎవరైనా ఉన్నారా? లేరు అని బైబిల్ చెప్పేసింది, అంతేనా? ఇక 4వ పాయింట్కి వచ్చేద్దాం చూడండి. ఇంకా చాలానే ఉంటాయి. నీవే అద్వితీయుడని యెహోవా, ఇవన్నీ ఇంకా మనం సరిపోయింది కాబట్టి ఆ రెఫరెన్స్ అన్నీ అవసరం లేదు. ఒకవేళ తర్వాత ఎవరికైనా కావాలితే నా దగ్గరికి రండి, అన్నీ ఇస్తాను. ఇక 4వ పాయింట్ ఏంటంటే, యెహోవా అనే ఈ దేవుడు ఎవరికైనా కనిపించాడా? అంటే ఎవరైనా చూసారా? ఎవరితోటైనా మాట్లాడారా? ఎవరైనా ఈయన మాట విన్నాడా? ఇది 4వ పాయింట్. అర్థమైందేనమ్మా? ఆ పాయింట్ అర్థమైందా? ఇప్పటి వరకు మనం చెప్పుకుంటున్న యెహోవాని ఎవరైనా చూసారు? ఇప్పటి వరకు మనుషులు ఎవరైనా మాట్లాడారా? దీనికి సమాధానం చూద్దాం చూడండి బైబిల్లో. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. తిమోతి గారికి పౌలు గారు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. సమీపింపరాని తేజస్సులో ఆయన అంటే యెహోవా దేవుడు మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడునో ఆయనను చూడలేదు. మనిషిగా ఉండగా ఎవడో చూడనేరాడు అన్నాడు. భవిష్యత్తులో కొంచెం చూస్తారంటే కూడా అది కూడా చెప్పేశాడు, చూడనేరాడు. అంటే యెహోవా అనే ఈ క్యారెక్టర్ని ఇప్పుడు వరకు ఎవరు చూడలేదు, భవిష్యత్తులో కూడా చూడరు. అదేంటండి? ఆదాము నువ్వు పండు తిన్నావా అని అడగ్గా దాక్కున్నాడు అన్నాడా? మోసే ముఖాముఖిగా మాట్లాడాడు దేవుడితో. ఇవన్నీ బైబిల్ ఉంటాయి కదండి. మరి ఇక్కడ ఏంటి? అసలు మనుషులు ఎవడో చూడలేదు అంటే ముందు మనుషులు చూసి ఇప్పుడు చూడరా? ఒకవేళ అది కూడా చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఏ మానవుడును దేవుడిని ఎప్పుడునూ చూసి ఉండలేదు అన్నాడు ఇక్కడ. మరలా ఏ మానవుడు అంటే ఏ మానవుడైనా, ఆదామైనా, హవ్వైనా, మోసే అయినా, అబ్రహాం అయినా ఎప్పుడునూ చూడలేదంటే ఒకప్పుడు చూశారంట, అక్కడ లేదు ఇంకా. ఇంకా మనకు ఒకవేళ సందేహం ఉంటే యేసుక్రీస్తు వారే ఒక మాట చెప్పారు యోహాను సువార్త. ఇప్పుడు డైరెక్ట్గా యేసుక్రీస్తు వారు చెప్పింది ఏందని చూడండి. తిమోతికి రాసిన పత్రికలో పౌలు గారు చెప్పిన మాట అది. ఇప్పుడు మనం చదివిందేమో శిష్యుడైన యోహాను గారు చెప్పింది. ఇప్పుడు సాక్షాత్తు యేసు చెప్పింది చూద్దాం. 5వ అధ్యాయం 37వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 37వ వచనం. మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చి ఉన్నాడు. చూడండి ఇక్కడ, మీరు ఏ కాలమందైనను ఆయన స్వరం మాట వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు అన్నాడు. ఏ కాలమందైనంటే ఆదాము కాలమా, మోషే కాలమా, అబ్రహాము కాలమా, క్రీస్తు కాలమా, మన కాలమా? ఏ కాలమందైనను మీరు ఆయన మాట వినలేదు, ఆయన స్వరూపము. మరి ఇంతకుముందు ఆదాముతో మాట్లాడింది, మోషేతో మాట్లాడింది, సీనాయి పర్వతం వచ్చి మాట్లాడింది ఎవరండి? ఇప్పుడు యేసుక్రీస్తు వారు, పౌలు గారు, యోహాను గారు ఎప్పుడు ఎవరో మాట్లాడలేదన్నారంటే అక్కడేమో మాట్లాడినట్టు మనకుంటే ఏది రైట్? ఇందులో రెండు రైట్ అవ్వదు. ఒకటి రైటు, ఒకటి అర్థం చేసుకోవాలి మనం. దాన్నే పరిశీలన అంటారు.
హెబ్రీయులకు రాసిన పత్రికలో మీకు తెలుసు, మొదటి అధ్యాయం మొదటి వచ్చిన తిరగనవసరం లేదు. పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా మన ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు అంటే ఎలా మాట్లాడాడు? దేవదూతల ద్వారా, పితరుల ద్వారా, ఏదో ఒక మధ్యవర్తి ద్వారా మాట్లాడాడు తప్ప డైరెక్ట్గా మాట్లాడలేదు. మనకు ఎలా మాట్లాడుతుంటాడు? అందులో డైరెక్ట్గా మాట్లాడినట్టు ఉంటుంది. ఒకవేళ ప్రతి సందర్భంలో కూడా దేవుడైన యెహోవా దేవదూత ద్వారా ఆదాముతో నువ్వు తిన్నావా అని దేవదూతను అడగమనగా, అప్పుడు దేవదూత నువ్వు తిన్నావా ఆదాముని దేవుడు అడగమన్నాడంటే బైబిల్ ఎంత అవుతుంది? ఇప్పుడు ఎంత అవుతుంది అంటేనా? ఇప్పుడు ఇవేమి లేకుండా షార్ట్కట్లో మనకు అర్థం కావడానికి ఆదాము తిన్నావా అన్నాడు, అంతే కదండి. ఇప్పుడు డైరెక్ట్గా యెహోవా వచ్చి ఆదాము తిన్నావా అన్నాడా? అలా జరిగినట్టు మనకు రాశాడు తప్ప అక్కడ డైరెక్ట్గా యెహోవా వచ్చి, ఎందుకంటే యేసే కదని చెప్తున్నాడు ఇక్కడ. యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు, ఏ కాలమందైనను మీరు ఆయన స్వరూపము చూడలేదు, అప్పుడే చూడలేదంటే ఇప్పుడు చాలామంది దేవుడు నాకు కనిపించిపోయాడంటే ఎంతవరకు నిజమండి? అప్పుడు యేసు చెప్పింది నిజమా, ఇతను చెప్పింది నిజమా? మరి ఏదో ఒకటి అబద్ధం అవ్వాలి కదా. ఈ దేవుణ్ణి మనిషిగా ఒకే ఒక్క ఆయన చూశాడండి. అదే ఎంతవరకు చూడలేదన్నారు, మళ్ళీ ఒకే ఒక్క ఆయన అంటున్నారు. కాంపిటీషన్ మీరేం చెప్తారనుకుంటున్నానండి. యోహాను సువార్త, అదే సువార్తలో 6వ అధ్యాయం 47వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 47వ వచనం. జీవాహారము నేనే. ఎన్ని వచ్చిన చదువుతారా మీరు? 47. దేవుని యొద్ద నుండి వచ్చేవాడు తప్ప. ఎన్నో వచ్చిన ఉన్నది? ఎన్నో వచ్చును? 47. 46. ఓకే, చదవండి. అదే దేవుని యొద్ద నుండి వచ్చేవాడు తప్ప మరి ఎవడునూ తండ్రిని చూసి ఉండలేదు. ఈయనే తండ్రిని చూచి ఉన్నాడు. ఎవరైనా? యేసుక్రీస్తు వారు తప్ప మనిషిగా పుట్టిన ఎవరు కూడా ఇప్పటి వరకు తండ్రిని చూడలేదు, అంటే యెహోవాను చూడలేదు. 5 పాయింట్లు మనకు అర్థమైపోయింది. ఇప్పుడు 5 4 అమ్మ? 5 4? అదే మరి మీరు 4 అంటారని నేను 5 అన్నాను. మొత్తం 6 కదా. మొదటి పాయింట్ ఏంటి? యెహోవా అనే పదానికి అర్థం ఏంటంటే ఉన్నవాడు. నెక్స్ట్ క్యారెక్టర్ ఏంటంటే దేవుడు. ఇలాంటి వాడు మరొకడు ఉన్నాడా అంటే లేడు. ఈయన ఎవరైనా చూశారా? ఈయన మాట ఎవరైనా విన్నారా? ఇప్పటి వరకు వినలేదు, చూడలేదు. యేసుని చూసారా అమ్మ? యేసుని చూసారా? యెహోవాని చూడలేదు. నా భాష అర్థం చేసుకోండి. నెక్స్ట్ 5వ పాయింట్ చెప్తాను చూడండి. ఈయన యెహోవా అనే ఈయన, మనం మాట్లాడుకుంటున్న ఈయన ఇప్పటి వరకు ఎప్పుడైనా భూమి మీదకి వచ్చారా? ఇది కూడా అర్థం కావాలి కదండి. మరి చూడలేదు, కొన్ని వినలేదు, ఏమైనా వచ్చాడా? రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 27వ వచనం. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 27వ వచనం. నిశ్చయముగా అంటే ఖచ్చితముగా దేవుడు ఈ లోకమందు అంటే మనం ఉన్న ఈ భూలోకమందు నివాసము చేయడు. సరిపోద్దులండి. అంటే యెహోవా దేవుడు ఈ భూమి మీదకి ఎప్పుడు రాలేదు, మనుషులు ఎవరో చూడలేదు, ఆయనతో మాట్లాడలేదు. ఇక చివరి పాయింట్ చెప్తాను చూడండి. ఇప్పుడు వరకు మనం నేర్చుకున్న ఈ యెహోవాకి మనకి ఏంటి సంబంధం? ఏదో బంధం ఉంటుంది కదండి. యెహోవాకు మనుషులకి ఏంటి సంబంధం? ఏమవుతాడు మనకైనా? పాత నిబంధనలో ఏమో యెహోవా అని ఉంది, కొత్త నిబంధనలోనేమో తండ్రి, దేవుడు అని ఉంటుంది. మలాకి గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. పాత నిబంధన చివరి పుస్తకం మలాకి గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం. మనందరికీ తండ్రి ఒక్కడే కాదా? మనందరికీ తండ్రి ఒక్కడే కాదా? ఒక్క దేవుడే మనల్ని సృష్టింపలేదా? ఒక్క దేవుడే మనలను సృష్టింపలేదా? ఇక్కడ 2 ఆన్సర్లు వచ్చేసాయి. మనందరికీ తండ్రి అంటున్నాడు, ఒక్క దేవుడే అంటున్నాడు. అంటే ఇప్పుడు యెహోవా అని ఈయన మనకి ఏమవుతాడండి?
దేవుడు అవుతాడు. నెక్స్ట్ చెప్పండి, తండ్రి అవుతాడు. తండ్రి అంటే ఎలాగవుతాడు? తండ్రి అని ఎవరిని అంటామండి? మనల్ని కన్నవాడిని తండ్రి అంటాం. మనల్ని కన్న తండ్రులు ఉన్నారు, శారీరక తండ్రులు. ఈ శరీరాన్ని నడిపిస్తున్న ఆత్మను చూసారా? ఈ ఆత్మలకు తండ్రి ఎవరు? ఎవరు? నేను మాట్లాడలేదు. ఎవరు? యెహోవా. అందుకే మనకు ఆయన ఏమవుతారు? తండ్రి. పిడి సుందరరావు గారిని డాడీ, తండ్రి అంటాను చూసారా? ఆత్మలకు తండ్రి కాదు ఆయన, ఆత్మీయ తండ్రి. అంటే ఆత్మలకు తండ్రి వేరు, ఆత్మీయ తండ్రి వేరు. అదే కదండి. ఇప్పుడు కన్నా శారీరక తండ్రి ఉన్నాడు. మహాత్మా గాంధీని కూడా జాతి పిత అంటారు. పిత అంటే తండ్రి. ఆయన ఎలా తండ్రి అయ్యాడు? ఆ తండ్రి వేరు, అంతేనా? జాతి ప్రకారంగా తండ్రి వాక్యంలో నడిపించినందుకు ఆత్మీయంగా కన్నాడు, ఆత్మని కనలేదు. అర్థమైంది భాష? ఇప్పుడు దేవుడు అంటే మనకి ఏమవుతాడండి? యెహోవా దేవుడు ప్లస్ తండ్రి. ఇంకో మాట చూద్దాం. మలాకీ గ్రంథంలోనే 1వ అధ్యాయం 6వ వచనం చూడండి. కుమారుడు తన తండ్రిని కనపరచును కదా, కుమారుడు తన తండ్రిని కనపరచును కదా, దాసుడు తన యజమానిని కనపరచును. దాసుడు తన యజమానుని కనపరచును కదా. నా నామమును నా నామమును నిర్లక్ష్యపెట్టి నిర్లక్ష్య పెట్టు యాజకులారా, నేనే తండ్రినైతే నేనే తండ్రినైతే. నాకు రావలసిన ఘనత మరి నాకు రావాల్సిన ఘనత ఏంటంటే దేవుడు ఏం చెప్పుకుంటున్నాడు? నేనే తండ్రిని. ఇక కొత్త నిబంధనలో కూడా దీనికోసం చూద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 9వ వచనం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 9వ వచనం. మరియు భూమి మీద ఎవనికైనాను మరియు భూమి మీద ఎవనికైనాను కొంచెం హమ్మింగ్ వస్తుంది. ఎవరికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు. తండ్రి అని పేరు పెట్టవద్దు అన్నాడు. ఒక్కడే మీ తండ్రి, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందు ఉన్నాడు. ఈ మాట చెప్తుంది ఎవరు? యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. భూమి మీద ఎవరికే తండ్రి అని పేరు పెట్టొద్దు, ఒక్కడే మీ తండ్రి. ఆయన ఎక్కడ ఉన్నాడంట? మరి తండ్రి అని ఎవరికే పేరు పెట్టకపోతే మనం తండ్రి నాన్న అంటున్నాం. తండ్రి అంటే దేవుడు. ఇక్కడ ఆత్మల కన్నవాడిని దేవుడు తండ్రి అంటున్నాం కదండి. ఇలాంటిగా ఎవరికై పేరు పెట్టకండి. ఎందుకంటే ఒక్కడే మనల్ని అందరినీ కన్నాడు, ఆయన పరలోకమందు ఉన్నాడు. ఇంకెవరిని ఆత్మలకు తండ్రి అని పిలవకూడదు. ఇక ఎపిసీలకు రాసిన పత్రిక చివరగా ఇందులో యెహోవా ఎవరనే దాంట్లో చివరి వచనం, ఇంకా 4వ అధ్యాయం 6వ వచనం. ఎపిసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అని శేఖలే. ఇంకెవరికైనా భూమి మీద ఉన్న ఎవరికైనా తండ్రి ఎవరండి? యెహోవా దేవుడు. అంటే ఇప్పుడు ఈ 6వ పాయింట్లో ఈ యెహోవా అనే క్యారెక్టర్కి మనుషులకి సంబంధం ఏంటంటే మనకి ఏమర్థమైంది? ఇప్పుడు తండ్రి ప్లస్ దేవుడు. పాత నిబంధనలో యెహోవా అన్నాడు, కొంతవరకు వచ్చినప్పుడు దేవుడు అన్నాడు, ఇంకా క్లోజ్ చేసి మీరు నా పిల్లలు, నేను మీ తండ్రిని అని ఇంకా క్లోజ్ దగ్గర అయ్యాం మనం. ఇది యెహోవా ఎవరు అనే దాంట్లో మనం తెలుసుకున్న కొన్ని విషయాలు. ఒక అవగాహన వచ్చిందండి యెహోవా ఎవరు అనేది. యెహోవా అనే పదానికి చివరిగా మళ్ళీ అడుగుతున్నాను ఇంకా, ఎందుకంటే ఆలో గుర్తుండాలి కదండి. డిగ్రీకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆలు నేర్చుకుంటావా? ఒకసారి నేర్చుకుంటాం. యెహోవా అనే పదానికి అర్థం ఏంటమ్మా? ఉన్నవాడు. మీకు బైబిల్లో ఎక్కడ కనబడినా ఉన్నవాడు అనుకోవాలి దాన్ని. తండ్రి అన్న, దేవుడు అన్న ఉన్నవాడు. ఈ యెహోవా క్యారెక్టర్ పాత్ర ఏంటంటే దేవుడు. ఈయన ఎవరైనా ఈయన చూసారా, మాట్లాడారా అంటే ఎవరు ఈయన చూడలేదు, మాట్లాడలేదు, ఒక్క యేసు తప్ప. ఈయన లాంటి వాడు మరొకడు ఉన్నాడా అంటే నేనే యెహోవాను, ఇంకెవరు లేరు. ఈయన ఎప్పుడైనా భూమి మీదకి వచ్చారా? నిశ్చయముగా ఈ లోకమందైనా నివాసం చేయలేదు ఎప్పుడండి. చివరగా ఈయనకి మనుషులకి ఉన్న సంబంధం ఏంటంటే ఆయన మనందరికీ తండ్రి, మనం ఆయన పిల్లలం, మనకు దేవుడు. ఇది యెహోవా కోసం మనం ఇప్పటివరకు తెలుసుకున్నది. ఇక 2వ పాయింట్ చూద్దామండి. రెండోది ఏంటి మంది? ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరు? సైడ్ హెడ్డింగ్ పెట్టుకోండి రాసుకున్న వాళ్ళు. ఇది చూసుకున్న తర్వాత చివరిగా పరిశుద్ధాత్మ ఎవరో చూసి ముగించుకుందాం. సాంగ్ ఉందా? ఇది చూసిన తర్వాత మనం సాంగ్ చూసి అప్పుడు తర్వాత భాగంలోకి వెళ్దాం. యేసుక్రీస్తు ఎవరు? ఇప్పుడు యెహోవా కోసం మాట్లాడినట్టుగా యేసుక్రీస్తు వారి కోసం కూడా కొన్ని పాయింట్లు ఉన్నాయి. ఇందులో 7 పాయింట్స్ ఉన్నాయండి. యేసుక్రీస్తు వారి కోసం 7 పాయింట్స్. ఇందాక ఎన్ని చెప్పుకున్నాం?
6 చెప్పుకున్నాం, ఇప్పుడు 7. ఎందుకంటే ఒకటి పెరిగింది. ఎందుకంటే ఈయన 2 పాత్రలు పోషించాడు. యెహోవా అనేది భూమి మీదకి సంబంధించింది కాదు, ఓన్లీ అక్కడే చూసాం. కానీ యేసు భూమి మీద ఉన్నాడు, అక్కడ కూడా పరలోకంలో ఉన్నాడు. 2 పాత్రలు ఇది. అందుకే ఒక పాయింట్ పెరిగింది. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈ భూమి మీద మనందరికీ తెలుసు, మరియ గర్భాన, యెరూషలేములో, ఇజ్రాయేల్ దేశంలో, బెత్లెహేం అనే గ్రామంలో కన్య మరియకు పుట్టిన ఆయన పేరు యేసు. మనకి దీనికోసం పెద్దగా చెప్పనవసరం లేదు. క్రిస్మస్లో వినడం, ఎన్నో ప్రసంగాలు ఉంటాయి కదండి. భూమి మీద ఆయన ఎలా ఉన్నాడో ఏంటి ఆయన పాత్ర మనం వినవసరం లేదు. మార్కు సువార్త ఒకటిసారి చూద్దాం, చూడండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. శరీరంతో ఉన్నప్పుడు యేసు ఎవరు అని దాన్ని చూస్తున్నాం ఇప్పుడు మనం. మొదటి టైటిల్, మొదటి సైడ్ హెడ్డింగ్, శరీరంతో ఉన్నప్పుడు యేసు ఎవరు. మార్కు సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు అన్నాడు ఇక్కడ. అంటే భూమి మీద ఉన్నప్పుడు యేసు ఎవరండి? దేవుని కుమారుడైన యేసుక్రీస్తు. అంటే దేవునికి కుమారుడు అని ఉంది ఇక్కడ. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం మనందరికీ తెలుసు. మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడను. తీసారా? 9వ అధ్యాయం 6వ వచనం. యాలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సమాధానకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, యగధిపతి అని పేర్లు పెట్టబడును. అంటే ఇదంతా భూమి మీద ఉన్నప్పుడు ఆయన పాత్ర. మరియ గర్భాన ఒక మనిషిగా ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు సుమారుగా బ్రతికాడు. దేవుని కుమారుడిగా బ్రతికాడు. ఇది శరీరంతో ఉన్నప్పుడు ఆయన పాత్ర. దీనికోసం పెద్దగా మీకు తెలిసి కాబట్టి చెప్పట్లేదు. ఇంకా అంతే కదా, ఇంక చెప్పనవసరం లేదు కదా. ఎవరికన్నా తెలీదా? ఇది తెలియకపోతే ఇంకా అసలు వేస్ట్ క్రైస్తవులు అవటం. చిన్నప్పటి నుంచి ప్రతి క్రిస్మస్లో దంచి కొడుతుంటుంది అండి. ఇప్పుడు 2వ పాయింట్కి వెళ్దాం. శరీరంతో లేనప్పుడు యేసు ఎవరు? పరలోకంలో ఉండ కదండి. శరీరంతో లేనప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఆయన పరలోకం నుంచి వచ్చానని చెప్పాడు. అప్పుడు ఆయన ఎవరు? ఆయన పాత్ర ఏంటి? ఆయన క్యారెక్టర్ ఏంటి? ఇది చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆది యందు, బిగినింగ్, ప్రారంభంలో వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అంటే వాక్యం అంటే ఏంటంటే, వాక్యం అంటే ఎవరు? యేసుక్రీస్తు. ప్రకటన గ్రంథంలో ఉంటుంది, ఆయన వాక్యం అనే నామం ఆయన కలదని. ఇప్పుడు వాక్యం అన్న దగ్గర యేసుని పెట్టుకోవాలి. ఆది యందు యేసు ఉండెను, యేసు దేవుని వద్ద ఉండెను, యేసు కూడా దేవుడై ఉండెను అన్నాడు. అంటే ఇప్పుడు భూమి మీద వచ్చినప్పుడు మనిషి అయినా దేవుని కుమారుడిగా ఉన్నాడు. పరలోకంలో ఆయన ఎవరు? ఎవరమ్మా? గట్టిగా చెప్పట్లేదు మీరు. అనుమానం ఏమైనా ఉందా? అక్కడ ఉందా లేదా? ఎవరు రాశారు అది? నేనా? సురేష్ గారా? చాలామంది యేసుని దేవుడని నమ్మరు. మనం ఇందాక చెప్పాను కదండి, వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు ఇవన్నీ వదిలేండి. మనం ఎవరు చెప్పింది చూస్తున్నాం ఇప్పుడు? ఎవరు చెప్పిందమ్మా? బైబిల్లో దేవుడు రాయించింది చూస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు రాయించింది ఇది. యోహాను గారు శిష్యుడు రాస్తున్నాడు. ఆది యందు యేసు ఉండెను అంటే ఈయన మరియ గర్భంలో పుట్టినప్పుడే కాదు ఈయన చరిత్ర. అంతకు ముందు కూడా ఉన్నాడు, దేవుడి దగ్గర ఉన్నాడు. ఎలా ఉన్నాడు? దేవుడై ఉన్నాడు. అంటే పరలోకంలో యేసు ఎవరండి? ఈయన చాలా సైలెంట్గా చెప్తున్నారు. నేను ఏదో బలవంతంగా మిమ్మల్ని ఒప్పించినట్టు. ఎవరమ్మా? దేవుడు. అంటే ఇప్పుడు 2 పాయింట్లు అయిపోయాయి. భూమి మీద ఇప్పుడు మళ్ళీ వస్తాయి. ఇందాక మరి ఆయన కదా దేవుడు, ఇంకొక లీడ్ అన్నారు, మళ్ళీ ఈయన దేవుడు ఏంటి అన్నారు కదా, అనుకుంటాం కదా. అన్నిటికీ సమాధానం వస్తాయి. 2 పాయింట్లే కదా చూసాం, ఇంకా పాయింట్లు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇంతకీ యేసు పరలోకంలో ఉన్నవాడా పుట్టాడా? ఇది క్రిటికల్ పాయింట్. యేసు పరలోకంలో ఉన్నవాడా పుట్టినవాడా అని చూడాలి. ఇప్పుడు కంగారు పడిపోకండి, మీరు ఉన్నవాడు పుట్టాడు అనగానే బైబిల్ని అడుగుదాం.
ఒకవేళ ఉన్నవాడు అన్నారనుకోండి, ఇందాక రెఫరెన్స్లు పెడేలు కొడతాయి. ఏమని చూసాం ఇందాక? నేనే యెహోవాను అంటే అర్థం ఏంటి? అక్కడ యెహోవాను అన్న దగ్గర ఏం పెట్టుకుని చదవాలి మీరు? అంతేనా? యెహోవాను నేనే మళ్ళీ తిరగే చెప్పాడు అంటే అర్థం ఏంటి? ఉన్నవాడను నేనే అంటే అర్థం ఏంటండి? ఇలాంటి వాడు ఇంకొకడు లేడు, ఉన్నవాడు ఇంకొకరు లేడు. ఇంకా ఇంకెవరైనా ఉన్నారంటే ఎలా వచ్చి ఉంటారు వాళ్ళు? ఈ ఉన్నవాడులో నుంచే రావాలి. నీకు అర్థమైంది పాయింట్? బైబిల్ అక్కడో మాట ఎక్కడో మాట చెప్పదు, మనం చదవటంలో పొరపాటు పడతాం. ఉన్నవాడు నేనే అని యెహోవా అన్నాడంటే మళ్ళీ ఇంకొకడు ఉన్నాడంటే మనం ఒప్పుకోదు. ఇంకా ఎవరు చెప్పినా ఒప్పుకోకూడదు, దేవుడి మాటే వినాలి మనం. ఇప్పుడు ఈయనెవరు మరి అయితే? పుట్టినవాడా అంటే పుట్టినవాడంటే యెహోవాలో నుంచి ఉన్నవాడిలో నుంచి వచ్చినవాడా? బైబిల్ని అడుగుదాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14 వచ్చును. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 14 వచ్చును. లవొదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, ఆమేన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు. ఏమండి, ఆమేన్ అనువాడు నమ్మకమైన సత్యసాక్షి అంటే ఎవరంటే యేసుక్రీస్తు కోసం చెప్తున్నాడు అక్కడ. మళ్ళీ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం. మీరు చదువుకుంటే ఆమేన్ అనువాడు అంటే ఎవరో మీకు అర్థమైపోద్ది. ఆమేన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షియును దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులు ఏవనగా. ఇదంతా యేసుక్రీస్తు వారి కోసం. అక్కడ ఒక పదం ఉంది చూడండి, దేవుని సృష్టికి ఆదియు అయిన వాడు. ఆ పదం అర్థం ఏంటండి? దేవుడంటూ ఏదైనా సృష్టిస్తే, ఏదైనా చేసుంటే ఫస్ట్ ఏం చేశాడంటే ఈయన్ని అంటున్నాడు అక్కడ. అర్థమైందండి ఆ భాష? మళ్ళీ చదవండి. ఆమేనని వాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదియునైన వాడు. అంటే దేవుడంటూ ఏవైనా చేసుంటే, ఉన్నవాడు ఉన్నాడు కదండి యెహోవా దేవుడు, ఆయన ఏదైనా ఒకవేళ ప్రారంభించుంటే ఫస్ట్ ఈయన్నే అని చెప్తున్నాడు. ఎవరిని? యేసుని. ఇంకా చూద్దాం కొలసీలకు రాసిన పత్రిక, ఒకదాంతో ఆగిపోకుండా ఇంకా ముందుకెళ్దాం. 1వ అధ్యాయం 15 వచ్చును. లేకపోతే కూర్చోండి. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15 వచ్చును. ఆయన అదృశ్య దేవుని స్వరూపేయుండి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు అన్నాడు. అంటే దేవుడంటూ ఏవైనా చేసుంటే మొత్తం సృష్టించిన వాటిలో సర్వ సృష్టిలో ఫస్ట్ సృష్టింపబడిన వాడంటే యేసు అని. ఆది సంభూతుడు అంటే అర్థం ఏంటండి? ఫస్ట్ పుట్టినవాడని, ఫస్ట్ సంభవించిన వాడు. ఆ పదం అర్థమవుతుందా? ఆది అంటే ప్రారంభం, సంభూతుడు అంటే పుట్టినవాడు, సంభవించినవాడు. మీరు డిక్షనరీలో చదివితే అర్థమవుతుంది. ఇంగ్లీష్లో అయితే ఫస్ట్ బోర్న్ అని ఉంటుంది, అంటే మొదట పుట్టినవాడు అని. ఇప్పుడు దేవుడంటూ ఏదైనా సృష్టిస్తే అందులో ఆది సంభూతుడు ఎవరు అంటే మొదట పుట్టినవాడు, మొదట సంభవించినవాడు దేవుడి నుంచి యేసు అని అర్థం. 2 పాయింట్లు చూసి ఇప్పుడు ప్రకటన గ్రంథంలో ఏముంది? దేవుని సృష్టికి ఆది అంటే దేవుడు అంటే ఏదైనా సృష్టిస్తే ఫస్ట్ ఈయన్నే. ఇక్కడేముంది? సృష్టింపబడిన వాటిలో ఫస్ట్ పుట్టినవాడు ఎవరు అంటే ఆది సంభూతుడు యేసు అని ఉంది. హెబ్రూ భాషలో దీన్ని ప్రోటోటోకోస్ అంటారు, అంటే జ్యేష్ఠ కుమారుడు అని, అంటే ఫస్ట్ వచ్చినవాడు. ఇక హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16 వచ్చును. ఇదే మాట అక్కడ ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6 వచ్చును. మరి ఆయన భూలోకమునికి వచ్చినప్పుడు ఆది సంభూతుని మరలా రప్పించినప్పుడు అన్న. మళ్ళీ ఎక్కడ పదం అదే పదం వాడాడు. ఆది సంభూతుడు అంటే ప్రారంభంలో సంభవించిన వాడు, పుట్టినవాడు దేవునికి. సరిపోదులండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8 వచ్చును. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8 వచ్చును. అల్ఫయు ఓమెగాయు నేనే అంటే అర్థం ఏంటంటే కింద ఉంటది ఆదియు అంతము నేనే అని. ఇది కన్ఫ్యూజ్ అయిపోతారు చాలా మంది. ఎలాగంటే మరి దేవుడు ఆది అంతం నేనన్నాడు కదా ఉన్నవాడని, ఇక్కడ మరలా యేసుక్రీస్తు ఆది అంతం నేనే అంటున్నాడు. ఏంటంటే అసలు ఉన్నవాడికి ఆది లేదండి. ఉన్నవాడికి ఆది ఉందండి? ఆది ఉంటే ఉన్నవాడు ఎందుకు అవుతాడు? ఇప్పుడు యేసు ఏమంటున్నాడు? ఆదియు అంతము అంటే యేసుకి ఆది ఉంది.
అక్కడ చూడండి, అల్ఫయు ఓమేగా అంటే కింద ఉంటుంది, పుట్టినోట్లో ఉందా? ఆదియు, మళ్ళీ ఏమన్నా చూడండి, మొదటి వాడను, కడపటి వాడను, జీవించి వాడను. అంటే మొదటి వాడంటే దేవునిలోంచి వచ్చిన మొదటి వాడు, దేవుని సృష్టికి మొదటి వాడిని నేనే. ఒకవేళ దేవుడు ఏదైనా నాశనం చేయాలంటే నేనే. అంటే ఏదైనా నేనే దేవునికి, ఆది అంతము. అర్థమైందండి పాయింట్? ఎన్నో పాయింట్లు ఉన్నాం మనం? 3వ పాయింట్లో ఉన్నాం. ఇక్కడ వరకు ఒక అవగాహనకు వచ్చాం. ఇక్కడ కొన్ని సందేహాలు వస్తాయి. అంటే యేసు పుట్టాడా? పుడితే దేవుడు ఎలా అవుతాడు? ఈ ప్రశ్నలు వస్తాయి కదండి. యెహోవా కోసం క్లియర్ అయిపోయింది, యేసు కోసం పుట్టిన తర్వాత క్లియర్ అయిపోయింది. పరలోకంలో ఆయన ఎవరంటే దేవుడే అన్నాం. ఎలా దేవుడు? ఇప్పుడు యెహోవాకి ఆయన మొదట సంభవించిన వాడని చూసాం. ఇప్పుడు ఈయన ఎప్పుడు పుట్టాడు? అసలు పుట్టినట్టు ఎక్కడన్నా ఉందా? అదే పుట్టాడా నిజంగా? ఇది 4వ పాయింట్లో చూద్దాం. పరలోకంలో యేసు పుట్టుక అని టైటిల్ పెట్టుకోండి. పరలోకంలో యేసు పుట్టుక. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం. సామెతల గ్రంథము 8వ అధ్యాయం 22వ వచనం. ఇది చదివినప్పుడు ఎక్కడ జ్ఞానం అని ఉంటుంది, జ్ఞానం అంటే యేసు కాదు, ఇవన్నీ మనం విన్నవి గుర్తుకొస్తాయి కదండి. అవన్నీ వినేసే చెప్తున్నాను. ఇది మీరేం కంగారు పడకండి, అంటే అన్నింటికి సమాధానం చెప్తాను. ఓకే? అంటే ఒకవేళ అలాంటి వినుంటే కనుక వాళ్ళ కోసం, అందరి కోసం కాదు. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం. పూర్వకాలమందు దేవుడంటూ ఏదైనా సృష్టి మొదలు పెడితే ఆ సృష్టి ఆరంభమున దేవుడు చేసిన తన పనులలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసెను అన్నాడు. ఫస్ట్ అంటూ ఉంటే యెహోవా నన్నే చేశాడు అంటున్నాడు. ఇందాక ఏం చెప్పాం? ఆ దేవుని సృష్టికి ఆది అయిన వాడు, ఆది సంభూతుడు అన్న కదండి యేసు కోసం. ఇక్కడ మాట్లాడుతుంది ఎవరంటే జ్ఞానం. సామెతల గ్రంథం మొదటి నుంచి చదివితే జ్ఞానం ఘోషిస్తుంది అన్నాడు. జ్ఞానం అంటే ఎవరు? బుద్ధి జ్ఞానముల సర్వసంపద యేసు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై. అంటే జ్ఞానం అంటే యేసు అని మనం ఆలోచించి ఇక్కడ చదివితే అసలు జ్ఞానం అంటే యేసా కాదా? ఇప్పుడు మళ్ళీ చెప్తాను, దానికి డౌట్లు అన్నీ క్లియర్ అవుతాయి, కంగారు పడకండి. పూర్వకాలమందు తన సృష్టారంభమున తన కార్యములో ప్రథమైన దానిగా యెహోవా నన్ను కలుగు చేసేతను. 23వ వచనం చూడండి. అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమున పూర్వమున నేను నియమింపబడి తిని. ఇక్కడ పాయింట్ వచ్చింది మరలా. మొదటేమో నన్ను కలుగు చేశాడు అన్నాడు, యెహోవా దేవుడు నన్ను కలుగు చేశాడు అన్నాడు. ఇక్కడేమో నియమించాడు అన్నాడు. 24వ వచనం చూడండి. ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టి తిని. చూడండి ఇక్కడ పుట్టి తిని. 25వ వచనం. పర్వతములు స్థాపింపక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు, నేల మట్టిని రవ్వంతయు సృష్టింపక మునుపు నేను పుట్టి తిని. అంటే ఒక విషయం మనకు అర్థమైంది. ఫస్ట్ అంటూ ఎవరైనా పుడితే ఎవరు పుట్టారని ఇక్కడ? జ్ఞానం అంటే యేసు, దేవునికి పుట్టినవాడు అని. ఇప్పుడు మీకు తెలుసు కదా, క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానం. చాలా మంది ఏమన్నారంటే జ్ఞానం అంటే యేసు కాదు, యేసు పుట్టలేదు, జ్ఞానం అంటే మామూలుగా దేవుని జ్ఞానం అన్నారు. ఒకవేళ జ్ఞానం అంటే యేసు కాదని ఎవరైనా అంటే కనుక నేను ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి. ఫస్ట్ దేవుడంటూ ఏదైనా స్టార్ట్ చేస్తే నేనే పుట్టిన అన్నాడు కదా ఎక్కడ? ఈ సామెతల గ్రంథంలో. ప్రకటన గ్రంథంలో ఎందుకు ఏం చూసాం మనం? 3వ అధ్యాయం 14వ వచనంలో దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులు ఏమనగా అక్కడ యేసు అన్నాడు. ఇప్పుడు జ్ఞానం అంటే యేసు కదన్నాం అనుకోండి, అక్కడేమో దేవుడంటూ ఫస్ట్ సృష్టించింది యేసు అన్నాడు, ఇక్కడేమో జ్ఞానం అంటున్నాడు. రెండు ఒకటి కాకపోతే ఇంతకీ ముందు పుట్టింది ఏది? అప్పుడు బైబిల్ తప్పు అవుతుంది. అర్థమైంది నా పాయింట్? ఇప్పుడు ఇక్కడేమో జ్ఞానం అని చెప్పాడు, ఫస్ట్ పుట్టింది. అక్కడేమో దేవుడు అంటూ సృష్టిస్తే ఫస్ట్ నన్నే అన్నాడు యేసు. ఇప్పుడు యేసు కాదు అంటే
మరి ఇంతకీ ప్రకటనల గ్రంథంలోది రైటా, సామెతల గ్రంథంలోది రైటా? మీకు అర్థమైందని అర్థం కాలేదా నా పాయింట్? అక్కడ ఫస్ట్ సృష్టించి నన్ను అన్నాడు, ఇక్కడేమో జ్ఞానం ఫస్టే నన్నే అన్నాడు. ఇక్కడ రెండు ఒకటైతేనే బైబిల్ రైట్ అవుతుంది, అంతేనా? ఎందుకంటే ఫస్ట్ సృష్టించి ఒకటే అవుతుంది, ఫస్ట్ రెండు అవుతాయండి. ఇక్కడ ఫస్ట్ వచ్చింది ఎవరంటే సురేష్ గారు అన్నాం అనుకోండి, మళ్ళీ ఫస్ట్ వచ్చింది ఎవరంటే నరేష్ గారు అన్నాం అనుకోండి, అప్పుడు ఏంటి దాని అర్థం? సెకండ్ అవుతుంది తప్ప ఫస్ట్ అవుతుంది, ఫస్ట్ ఒకటే ఉంటుంది, అంతేనా? ఇక్కడ జ్ఞానం ఫస్ట్ అన్నిటికంటే ఫస్ట్ నన్ను కలిగించిందని జ్ఞానం మాట్లాడుతూ, ప్రకటన గ్రంథంలో ఏమో దేవుడి సృష్టికి ఆది నేనే ఫస్ట్ అంటే రెండు ఒకటి కాకపోతే ఎలా అవుతుంది? ఇక్కడ పుట్టాడంటే చాలా మందికి ఇష్టం లేక ఇది జ్ఞానం అంటే వేసి కదా అనేసారు. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా బైబిల్ దగ్గర మన ఇష్టాలు పనవు కదండి. బైబిల్ చెప్పింది నమ్మాలి మనం. నీ మాటల వల్ల బైబిల్ తప్పు అయిపోద్ది. సో టోటల్గా మనకి ఏమర్థమైంది ఇప్పుడు? దేవుడు సృష్టికి ఆది అయిన వాడంటే పరలోకంలో యేసు పుట్టాడంటే గర్భవతిగా మళ్ళీ భార్య అలా కాదు. ఇందాక అన్నాం కదండి, దేవుడికి మనం తండ్రి ఎలాగయ్యాడు? మనకి ఆయన మనల్ని కన్నాడు. కన్నటం అంటే మనం అనుకున్నట్టుగా భాష కాదు, ఇది దేవుళ్ళలోంచి వచ్చాడు. అలాగని యేసు అప్పటికప్పుడు దేవుడిలో ఉన్నవాడు ఆయన. యేసుక్రీస్తు కూడా ఉన్నవాడే, ఆత్మ అంటే ఉన్నవాడే కదండి. కానీ దేవుడి నుంచి వచ్చిన ఉన్నవాడు ఆయన. మనం కూడా ఉన్నవాళ్ళమే. ఎలాగ ఉన్నవాళ్ళం? దేవుడు ఆత్మ, ఆయన ఉన్నవాడు. అదే ఆత్మ నుంచి మనం అందరం వచ్చాం. ఈ ఆత్మకి చావు లేదు, పుట్టుక లేదు. ఇప్పుడు యేసు పుట్టుకంటే ఆ ఆత్మలోంచి సగ భాగం విభాగింపబడింది, ఇదే పుట్టుకంటే. ఇప్పుడు బంగారం ఉందండి, 1 కేజీ ముద్ద తెచ్చాను. ఎప్పుడు పుట్టిందో తెలియదు ఇది, ఈ కేజీ ముద్ద. ఇందులోంచి ఒక 1/4 కిలో బయటికి తీశాను. ఇప్పుడు ఈ బంగారం కొత్తగా పుట్టినట్ట? మన భాషలో ఏంటంటే పలానా రోజున ఇది సెపరేట్ అయింది అంటేనా, మనకు అర్థం కావడానికి పుట్టుక అన్నాను తప్ప వాస్తవానికి అది పుట్టుక కాదు. ఇందులోదే ఉన్న దాంట్లోంచే బయటకు వచ్చింది. యేసుక్రీస్తు కూడా అంతే, మన భాషలో పుట్టుకని రాశాడు. అలాగని మనం అనుకున్న పుట్టుక కాదు అది. దేవుడు ఉన్నవాడైన ఆత్మలో నుంచి ఒక భాగం బయటకు వచ్చింది. అంటే అర్థమైంది ఇప్పుడు? ఎన్నో పాయింట్ ఇది? 4వ పాయింట్. మొదటి పాయింట్ ఏంటండి? భూమి మీద ఎలా ఉన్నాడో యేసు ఏంటో చూసాం. రెండో పాయింట్ ఏంటి? పరలోకంలో యేసు ఎలాగా ఉన్నాడంటే ఆయన దేవుడిగా ఉన్నాడు, దేవుడై ఉన్నాడు, దేవునితో ఉన్నాడు. మూడో పాయింట్ ఏంటి? యేసు పుట్టినవాడా ఉన్నవాడా అని చూస్తున్నాం. ఏమని తేలింది? పుట్టినవాడు అంటే కానీ తెలుస్తుందా? ఎలా పుట్టాడు అనేది ఇప్పుడు చూసాం 4వ పాయింట్లో. ఇప్పుడు 5వ పాయింట్ చూద్దాం, చూడండి. యేసు లాంటివాడు మరొకడు మరలా ఉన్నాడా? ఇందాక యెహోవా లాంటి వాడు ఉన్నాడని చూసాం, లేడని అర్థమైంది. ఇప్పుడు యేసు లాంటి వాడు మరొకడు ఎవరు ఉన్నారా? యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. ఎవడును ఎప్పుడైనాను దేవుని యెహోవాను చూడలేదు. తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే. అద్వితీయ కుమారుడు అంటే యేసు. అంటే యేసుకున్న మరొక పదం ఏం వాడుతున్నారండి? అద్వితీయ కుమారుడు. అంటే దేవుని కుమారుడైన యేసు అద్వితీయ కుమారుడు. ఇందాక చెప్పాను కదా, అద్వితీయుడు అంటే ఇలాంటి వాడు. అంటే దేవునికి యేసు లాంటి కుమారుడు మరొకడు లేడు అని అర్థం. ఇంకో రెఫరెన్స్ కూడా చూద్దాం. అదే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు. అంటే ఎవరైనా యేసుక్రీస్తు. దేవునికి కుమారులు ఉన్నారు, మనమంతా కుమారులమే. అద్వితీయ కుమారుడు ఎవరు లేరు. అంటే ఇలాంటి కుమారుడు ఇంకెవరు? అంతే కదండి. ఇప్పుడు మనకి పిల్లలు ఉంటారు కదా, సురేష్ గారికి 2 పిల్లలు ఉన్నారు. మొదటి కుమారుడు, తర్వాత పాప. మొదటి కుమారుడు లాంటి వాడు ఇంకెవరో లేరు అని చెప్పడానికి ఏమంటాం? అద్వితీయ కుమారుడు అంటాం. అంటే తర్వాత పిల్లలు లేరని కాదు అర్థం అక్కడ. అద్వితీయ కుమారుడు అంటే ఇలాంటి వ్యక్తి మరొకడు. ఇప్పుడు దేవునికి యేసు లాంటి వాడు మరొకడు లేడు. ఇది 5వ పాయింట్. ఇక చివరిగా 6వ పాయింట్ చెప్తాం. యెహోవాకి యేసుకి మధ్య ఉన్న సంబంధం ఏంటి తెలియాలి కదండి. ఇందాక యెహోవాకి మనకే మధ్య సంబంధం చూసాం.
ఇప్పుడు ఫస్ట్ యెహోవాకి యేసుకి మధ్య ఉన్న సంబంధం చూద్దాం. కీర్తనల గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనం. కీర్తనల గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనం. యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడువు, నేడు నేను నిన్ను కని ఉన్నాను. అంటే ఇది దేవుడు యేసు కోసం మాట్లాడుతున్న ఒక మాటలా కనబడుతుంది. ఇంకా క్లియర్గా మనకు అర్థం కావాలంటే మత్తయి సువార్త 17వ అధ్యాయం 5వ వచనం. యేసు బాప్తిసం తీసుకుని ఒడ్డుకొచ్చిన తర్వాత ఆకాశం నుంచి ఒక స్వరం వచ్చింది. అది దేవుని మాటగా ఇక్కడ మనం చదువుదాం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 5వ వచనం. 17వ అధ్యాయం 5వ వచనం. అప్పుడు క్షమించండి, అది కాదు. ఆయన బాప్తిసం తీసుకుని ఒడ్డుకొచ్చిన తర్వాత 3:17. క్షమించండి, రివర్స్ చెప్పాను. మత్తయి సువార్త 3వ అధ్యాయం 8వ వచనం అమ్మా. 17వ వచనం. మీరు చదువుతుంది అది కాదు. 3వ అధ్యాయం 17వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం. మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి. అంటే ఎవరు అంటున్నట్టుగా ఉంది? ఇది యెహోవా దేవుడు అంటున్న మాట అన్నట్టుగా ఉంది. అంతేనండి. ఎవరి కోసం? యేసు కోసం. ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను చాలా సంతోషంగా ఉన్నాను ఇప్పుడు అంటున్నాడు. అంటే యెహోవాకి యేసుకి ఉన్న సంబంధం ఏంటి? ఇప్పుడు రిలేషను తండ్రి కుమారులు. అర్థమైందండి? అర్థం కాలేదా? యెహోవాని యెహోవాని ఏమంటున్నాడు? నా కుమారుడు అంటాడు. యేసు ఏమని ఉంటాడు యెహోవాని? మావయ్య. మరి అంతసేపు ఆలోచించారేంటండి? ఇది పెద్ద ప్రశ్న లాగా. తండ్రి అంటాడు కదా, ఇప్పుడు కుమారుడు అంటే తండ్రి అనకపోతే ఏమంటాడు? చూద్దాం అది కూడా. యోహాను సువార్త 5వ అధ్యాయం 18వ వచనం. ఇక్కడ ఇంకా క్లియర్గా ఉంటుంది, జాగ్రత్తగా చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 18వ వచనం. ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమే కాక, అంటే యేసు మీద కంప్లైంట్ చేస్తున్నారు. ఏమన్నాడంటే యేసు విశ్రాంతి దినాన్ని మీరటమే కాకుండా ఏమన్నాడంటే దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తను దేవునితో సమానంగా చేసుకున్నాడు. ఏమని చెప్తున్నాడు ఇప్పుడు? ఎంతకీ దేవుడు నా సొంత తండ్రి అంటున్నాడంట. అందుకు కంప్లైంట్ చేస్తున్నారు వీళ్ళు. అంటే ఇప్పుడు దేవుడిని యేసు ఏమంటున్నాడండి? నా సొంత తండ్రి అంటున్నాడు. దేవుడు ఏమన్నాడు? ఈయన నా ప్రియ కుమారుడు. దేవుడు కూడా అన్నాడు నా సొంత కొడుకని. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 4వ వచనం చూడండి. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 4వ వచనం. అదే చదవండి. శరీరం అనుసరింప అనుసరింపక ఆత్మను అనుసరింపే నడుచుకుని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడ్డ వల్లనే పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి. ఎవరు కుమారునంట? సొంత కుమారుని. ఇందాక ఏమన్నాడు యేసు? నా సొంత తండ్రి. ఇక్కడేముంది? సొంత కుమారుడు. 32వ వచనం చూడండి. తన సొంత కుమారుని అంటే టోటల్గా మనకి ఏమర్థమైపోయిందండి? ఇంకా దేవుడికి యేసుకున్న సంబంధం ఏంటంటే, యెహోవాకి యేసుకున్న సంబంధం సొంత తండ్రి, సొంత కుమారుడు. నా ప్రియ కుమారుడు అని ఆయన అంటున్నాడు, నా తండ్రి అని ఈయన ప్రార్థన చేస్తున్నాడు. అంతేనా? ఇప్పుడు యేసుకి మనకే ఉన్న ఇంకోటి కూడా ఉంది. యేసుకి యెహోవా తండ్రి అవుతాడు, సొంత తండ్రి. ఇంకేమవుతాడు? యోహాను సువార్త అది కూడా చూద్దాం. 20వ అధ్యాయం 17వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వచనం. యోహాను సువార్త
అందరూ తీసుకోండి. 20వ అధ్యాయం 17వ వచనం. యేసు ఆమెతో, చూడండి అక్కడ తండ్రి అంటున్నాడు, నేను ఇంకనూ తండ్రి వద్దకు ఎక్కిపోలేదు గనుక దయచేసి నన్ను ముట్టుకోవద్దు. శిష్యుల దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఏమంటాడు చూడండి, నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడు మీ దేవుడు అయినా వాని వద్దకు నేను ఎక్కిపోవచ్చున్నానని వెళ్ళి శిష్యులు చెప్పాను. అంటే ఇక్కడ 2 వాడాడండి. ఏమని చెప్పమన్నాడు ఆవిడతో? నా తండ్రి మీ తండ్రి, నా దేవుడు. అంటే ఇప్పుడు యేసుకి యెహోవా ఏమవుతాడండి? తండ్రి అవుతాడు, దేవుడు అవుతాడు. ఇందాక మనకన్నట్టు ఎందుకంటే అది నేను అంటున్నానా యెహోవా యేసు అన్నాడా? యేసే మాట్లాడాడు, నా దేవుడు నా తండ్రి, మీ దేవుడు మీ తండ్రి. ఇద్దరు సమానమా? వాళ్ళిద్దరు సమానమా? అప్పుడప్పుడు తండ్రి కొడుకులు ఉంటారు. నా కొడుకు నాతో సమానమే అంటాం, అంతేనా? కొన్ని విషయాల్లో సమానంగా చూసుకుంటాం. తినే విషయంలో, డబ్బుల విషయంలో అంతా నాది నేను ఆడిది ఒకటేనండి అంటారు. కానీ తండ్రి తండ్రే, కొడుకు కొడుకు అంతే కదండి. తండ్రి కొడుకును కనగలడు తప్ప కొడుకు తండ్రిని కనలేడు. ఆ భేదం ఉంటుంది. అందుకే యేసు ఏమన్నాడో చివరిగా ఆ బంధం కోసం చూసి యోహాను సువార్తలోనే 14వ అధ్యాయం 28వ వచనం చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 28వ వచనం. నేను వెళ్ళి మీ వద్దకు వచ్చేదనని మీతో చెప్పిన మాట మీరు వింటారు కదా, తండ్రి నాకంటే గొప్పవాడు కనుక అన్నాడు. ఇప్పుడు యేసు తండ్రి కోసం ఏమంటున్నాడండి? నాకంటే గొప్పవాడు. ఎవరమ్మా? యెహోవా దేవుడు యేసుక్రీస్తు కంటే ఎవరంట? ఇద్దరు ఒకటన్నట్టుగా అనిపిస్తుందా? ఒకటైతే ఇద్దరు ఒకటి అవ్వాలి, కానీ గొప్పవాడు ఒకడు తక్కువ ఒకడు అవుతారండి? ఇంకొకరు దేవుడు అవుతారా? కన్ఫ్యూజన్ లేకుండా నేను చెప్తున్న మాటలు. అన్ని ప్రశ్నలకి ఇందులో సమాధానం ఉంటే మీరు ఎత్తుకోండి. అర్థమైందా? యేసుకి యెహోవాకి సంబంధం ఏంటంటే ఆయన నాకు తండ్రి, ఆయన నాకు దేవుడు, ఆయన నాకంటే గొప్పవాడు. ఇంకేమన్నా చెప్పనా? నేను ఆయన దగ్గర నేర్చుకుని వచ్చాను, ఆయన దగ్గర వినిన సంగతులే మీకు బోధిస్తున్నాను. నా అంతట నేనేమి చేయట్లేదు, తండ్రి చిత్తం నెరవేర్చడానికి వచ్చాను, నా ఇష్టం నెరవేర్చడానికి నేను రాలేదు. ఇదంతా అర్థమైందండి. ఇప్పుడు మొదట ప్లేస్లో తండ్రిని పెట్టాడు, తర్వాత నేను అంటున్నాడు నాకంటే ఆయన గొప్పవాడు, తర్వాత ఈ సమస్తం అంతా నేను ఆయన అప్పగించేస్తాను, ఆయనకు లోబడి ఉంటాను అంటున్నాడు. కొరింథీయులకు రాసిన అది కూడా చూశాను పోనీ 15వ అధ్యాయం 24వ వచనం నుంచి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 24 నుంచి. అటు తర్వాత రెండవ రాకడలో చెప్తున్న సందర్భాలు, సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యమును అప్పగించెను. అప్పుడు అంతం వచ్చును. ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదపీఠముల కింద కడపట నశింపజేయుడు శత్రువు మరణము. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల కింద లోపరిచిండెను. అంటే సమస్తం లోపరిచాడంటే దేవుడు కూడా లోపరిచాడని కాదు అని చెబుతూ 28 వచ్చిన చదవండి డైరెక్ట్గా. మరియు సమస్తమును ఆయనకు లోపరచబడినప్పుడు దేవుని స్వరముతో, దేవుడు సర్వములో సర్వముకు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోపరిచిన దేవునికి తానే, అంటే చివరికి ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ యేసు ఏమవుతాడంట? దేవునికి లోబడి ఉంటాడు. అంటే ఇప్పుడు యెహోవాకి యేసుకు ఉన్న మధ్య సంబంధం మనం చూసాం. ఆయన తండ్రి, ఈయన కుమారుడు, ఈయనకి ఆయన దేవుడు. ఇక చివరిగా యేసుక్రీస్తు విషయంలో యేసుకి మనకు ఉన్న సంబంధం ఏంటి? ఇది కూడా తెలియాలి కదండి. ఇందాక యెహోవాకి మనకు ఉన్న సంబంధం చూసాం. మనకు ఆయన దేవుడు, మనం పిల్లలం. ఆయన తండ్రి, మనం పిల్లలం. యేసుకి యెహోవాకి చూసాం. ఇప్పుడు యేసుకి మనకి సంబంధం ఏంటి? చివరిగా చూద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వచనం. ఇందాక చూసిందే యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వచనం. యేసు ఆమెతో, అమ్మ నేను ఇంకా తండ్రి దగ్గరికి వెళ్ళిపోలేదు, నన్ను ముట్టుకోకు, అయితే నా సహోదరుల వద్దకు వెళ్ళి అన్నాడు. నా సహోదరులు అంటే ఎవరండి? శిష్యుల కోసం చెప్తున్నాడు. శిష్యులు నా సహోదరులు అన్నాడంటే, అంటే శిష్యులకి యేసుకు ఉన్న సంబంధం ఏంటండి?
అన్నాదమ్ముల సంబంధం. అంతేనా? ఆ భాష అంతేనా? నేను అన్నానా? అయ్యి బాబు వేసి అన్నట్టుడేటి పెద్ద గొడవ చేసేస్తారు చాలా మంది. అదే ఇక్కడ నేను అనట్లేదు, నేను సహోదరుడు అనే పదం ఉందండి. సహోదరుడు అర్థం ఏంటండి? సహోదరుడు అనే పదానికి అర్థం ఏంటి? సహోదరుడు అంటే ఒకే గర్భం నుంచి వచ్చిన వాడు అని. అంతేనా? దాని అర్థమేనా? ఇప్పుడు అప్పుడు మన సహోదరులు ఉంటారు కదా. మా తమ్ముడు ఉన్నాడు, నాకు సహోదరుడు. ఎందుకు సహోదరుడు? మా అమ్మ గర్భంలోంచే ఆడు వచ్చాడు, నేను వచ్చాను. సహోదరులు ఒకే పొట్టలోంచి వచ్చిన వారు అని. ఇప్పుడు యేసు నా సహోదరులతో చెప్పు అన్నదంటే అర్థం ఏంటి? వాళ్ళు నేను ఒకే తండ్రి నుంచి వచ్చిన వాళ్ళమే. ఇప్పుడు మనకేమవుతాడండి? మనకేమవుతాడు? యేసుకి సహోదరులు శిష్యులు అన్నాడు, మనకేమవుతాడు? మనకు అన్నవాడండి? అలాగని అన్నని పిలుస్తారా? అన్నని పిలిచినా తప్పులేదు, కానీ అది అలా పిలవకూడదు, గౌరవించాలి కదండి. ఆయన మనకంటే గొప్పవాడు, ఆయన దేవుడి దగ్గర ఉన్నవాడు, ఏ తప్పు చేయనివాడు. మన స్థాయి వేరు, ఆయన స్థాయి వేరు. ఆయన అనొచ్చు, మనం అనకూడదు గమ్ముని. అలాగని అన్న తప్పులేదు, కానీ అనకూడదు. ఇప్పుడు గౌరవంగా నన్ను అన్న అంట కూడా కొంతమంది ఇష్టపడరు. నరేష్ గారు తేడా ఉంటుంది కదా. ఇప్పుడు ఏసీ అంటున్నాడు ఏమని? నా సహోదరులకు చెప్పెళ్ళి. ఎలా సహోదరుడు అయ్యాడంటే, తండ్రికి ప్రథమ కుమారుడు ఆయన అయితే, ఆ తర్వాత వచ్చిన మనం అంతా తండ్రికి ఏమవుతాం? పిల్లలం అవుతాం. ఇప్పుడు పిల్లలందరూ ఏమవుతారండి? సహోదరులే అవుతారు. అంతేనా? కాబట్టి యేసు దేవుని కుమారుడు అయితే, మనమో దేవుని పిల్లలం అయితే, మనమంతా ఎవరవుతాం? యేసుకి తమ్ముళ్ళమే అవుతాం. అంతేనా? ఆదామైన మోసే అయినా ఎవరైనా సరే. ఇది ఎవరు మాట్లాడుతున్నమాట? సాక్షాత్తు యేసే చెబుతున్న మాట. బైబిల్లో పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన మాట. ఏమైనా డౌట్ ఉందా మీకు? మళ్ళీ చదవండి దాన్ని. ఏ సామెతో? నేను ఇక నువ్వు తండ్రి వద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకోవద్దు. అయితే నా సహోదరుల దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు ఏమండి సహోదరుల వద్దకు వెళ్ళి చెప్పంటూ మళ్ళీ ఆమెను కూడా, ఒకవేళ ఈవిడ కాదు శిష్యులే నాతో సహోదరులు అనుకుంటుందేమని, ఆమెను కూడా కలిపి ఏమంటున్నాడు? ఇప్పుడు నా తండ్రి మీ తండ్రి. ఇప్పుడు తండ్రి మీకు ఒకడే, నాకు ఒకడే. మనమంతా ఎవరు? దేన్ని బట్టి? ఆత్మను బట్టి. అంతేనా? ఆత్మగా మనమంతా ఒకే ఆత్మలోంచి వచ్చాం కాబట్టి మనందరికీ తండ్రి ఆయనే. కాబట్టి మీ తండ్రి నా తండ్రి అంటున్నాడు. ఆయన దేవుడు మనందరికీ కాబట్టి నీ దేవుడు. ఇప్పుడు యేసుకి మనకి ఉన్న సంబంధం ఏంటంటే, ఆయన మనకి సహోదరుడు, అన్న, దేవుని జ్యేష్ఠ కుమారుడు. అలాగే దేవుడు కూడా చూసాం కదా. ఆయన దైవత్వం ఎప్పుడు కోల్పోతున్నాం? పాపాలు చేసి, మోసాలు చేసి దేవుడు దైవత్వాన్ని కోల్పోయి దుష్టులుగా మారిపోతున్నాం. యేసులో దైవత్వం పోలేదు కాబట్టి ఆయన మనకి దేవుడు కూడా, సహోదరుడు, రక్షకుడు. అంతేనా? ఇమ్మానుయేలు, యేసు, ఇంకా ప్రభువు, రాజు, రాజులకు రాజు. ఎన్నో ఉన్నాయి ఆయనకి. చెప్పాడు కదా, యెషయా గ్రంథంలో చెప్పాడు కదా, చదువుకున్నాం కదా. కాబట్టి ఆయన్ని యేసయ్య అని కూడా అనొచ్చు. అంటే తండ్రి స్థానం ఇచ్చి మాట్లాడవచ్చు. ఎందుకంటే ఇప్పుడు పెద్దవాళ్ళని తండ్రి అంటాం కదండి. తండ్రి అంటే ఆత్మలకు అన్నవాడినే కాదు, మనం అంటే మిగతా భాషలో కూడా తండ్రి అంటాం. పెద్ద అని తండ్రి అంటాం. ఇప్పుడు సుందరరావు గారిని తండ్రి అంటారు, డాడీ. ఆత్మలకు అన్నవాడు కాదు. అలాగే యేసుని కూడా నిత్యుడగు తండ్రి అనడా? మీరు నా పిల్లలు అంటారు శిష్యులతో, నా పిల్లలు మీరంతా. అంటే యేసు ఒరిజినల్గా మాట్లాడాలంటే దేవుని కుమారుడు, మనం దేవుని పిల్లలు కాబట్టి యేసుకి యెహోవాకి తండ్రి కుమారుల సంబంధం అయితే, యేసుకి మనకి అన్నదమ్ముల బంధం. ఇక్కడతో యేసు ఎవరనే పాఠం అయిపోయింది. ఎన్ని పాఠాలు నేర్చుకున్నామా? యెహోవా ఎవరు, యేసు ఎవరు. యెహోవా ఎవరు అనే దాంట్లో 6 పాయింట్లు నేర్చుకున్నాం. యేసు ఎవరు అనే దాంట్లో 7 పాయింట్లు నేర్చుకున్నాం. చివరికి ఏం మిగిలింది మనకి? ఇంకా పరిశుద్ధాత్మ ఎవరు. చాలా వరకు ఎక్కడికే మీకు అవగాహన వచ్చి ఉండాలి. అంతేనా? చాలా ప్రశ్నలకి సమాధానం వచ్చి ఉండాలి. నేను చూపించినవన్నీ ఎక్కడ చూపించాను? బైబిల్లోనే. సురేష్ గారు ఎక్కడ ఉన్నారు? చివరిగా పరిశుద్ధాత్మ ఎవరనే మాట్లాడుకునే ముందు ఒక వీడియో సాంగ్ చేసి నేను బ్రేక్ తీసుకుని మాట్లాడుకోవాలి. సురేష్ గారు ఏదన్నా వీడియో సాంగ్ ప్లే చేస్తే మనం చివరి భాగాన్ని మనం తొందరగా ఒక 15 నిమిషాల్లో ముగించేసుకుందాం.
చూశారు కదండి, ఈ పాట చాలా మంది క్రైస్తవులు వ్యతిరేకించారు. యేసుని, ఆయన స్థాయిని దిగదార్చేశారు. దేవుడు అన్నయ్యని సంబోధించటం, అన్నయ్యని పాట కట్టడం ఎంత తప్పు, ఎంత తగ్గించేశారు అని చాలా మంది క్రైస్తవులు తిరగబడ్డారండి. బైబిల్ చెప్పింది, యేసు చెప్పింది నమ్మాలా వద్దండి? అమ్మ నమ్మాలా వద్దా? మనం ఎవరి మాట నమ్మాలి? దేవుడు చెప్పింది నమ్మాలి, యేసు చెప్పింది నమ్మాలి, బైబిల్లో ఉన్నదే నమ్మాలి. ఎవరో ఈ దేవుడిని చూడలేదు యెహోవా అని అన్నప్పుడు యేసు చెప్పినప్పుడు నమ్మాలా, బోధకుల మాట నమ్మాలండి? యేసు చెప్పింది నమ్మాలి. చూడలేదంటే చూడలేదంతే. నువ్వు చూసావంటే యేసు మాట అబద్ధం అయిపోతుంది. నా సహోదరులు అని యేసు అన్నాడంటే అన్నయ్య తమ్ముళ్ళు అన్నాడు. తమ్ముళ్ళు అని ఆయన మనల్ని అంటే మనం ఏమవుతామండి? ఆయన ఏమని పిలాలి? అది ఏమన్నా తప్పండి? తగ్గించినట్ట? యేసు దేవుని కుమారుడు అంటే తగ్గించేస్తున్నారండి. తగ్గించడం, మనం తగ్గించడం అంటే దేవుని కుమారుడు అని ఎవరన్నారు? బైబిల్ అంది, అవునా? నా కుమారుడు అని దేవుడు అన్నాడు. నా సొంత తండ్రి అని ఎవరన్నారు? యేసు అన్నాడు. నాకంటే ఆయన గొప్పవాడు అని ఎవరన్నారు? తగ్గించుకుంటుంది ఎవరండి? యేసు తగ్గించుకుంటున్నాడు, మనం తగ్గించేస్తున్నావా? యేసు తగ్గించుకుంటున్నాడు, నేను ఆయన దగ్గర నేర్చుకుని వచ్చాను అంటున్నాడు. ఇద్దరు ఒకటైతే ఎవరి దగ్గర ఎవరు నేర్చుకుంటారండి? నరేష్ అనే నేను నరేష్ దగ్గర నేర్చుకుని వచ్చాను అనుకోండి, ఇప్పుడు ఏమంటారు మీరు? ఇది పిచ్చోళ్ళ మాట్లాడుతున్నాడండి. ముందు అడుగుతారు ఏ నరేష్ అని. ఏ నరేష్ కాదు, నేనే ఇంకో నరేష్గా ఉన్నాను అంటే ఏమంటారు? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు అన్నాడు. ఈయనే ఆయన అనుకోండి, ఇంకెవరు చెప్తాడు? అప్పుడు అది నాటకం అన్నట్టే కదా. ఇప్పుడు ఈయనే ఆయన అయితే జనాల ముందు ఏం ఆడుతున్నాడు? నాటకం ఆడుతున్నాడు, మరి అంతే కదా, నటించినట్టే లెక్క. ప్రార్థన చేయండి పరలోకం ముందున్న మా తండ్రి అన్నాడు. ఈయన ఆయన అయితే మళ్ళీ ఎందుకు చేయమంటాడు? అంటే ఇంత స్పష్టంగా బైబిల్లో ఉన్న మాటలను కూడా నమ్మలేని స్థాయికి దిగజార్చేసింది దెయ్యం. పాపం వీళ్ళని అనకూడదు. ఇప్పుడు ఒకవేళ ఇది ఒప్పుకోవట్లేదు అనుకోండి, అన్నయ్య అనే పదం చూసిన వెంటనే మనకేమైనా మండిపోతుంటుంది లోపల. ఎందుకు? మనం వాక్యం కంటే మనుషుల మాట ఎక్కువ అలవాటు అయిపోయాం. వాక్యంలో నా సహోదరులు చెప్పు, మీ తండ్రి నా తండ్రి, మీ దేవుడు నా దేవుడు అని మాట్లాడుతున్నా మనకి ఎక్కడ చూసారా? ఏది ఎక్కిపోతే లోకజ్ఞానం మనుషుల మీద ఆధారపడిపోతే ఎలా ఉంటుంది. కాబట్టి బైబిల్ నమ్మాలండి. ఇప్పుడు వరకు నేను చూపించినవన్నీ బైబిల్లో చూపించానా లేదా? సొంతంగా చెప్పానా? అదేనండి, మనకు అర్థమైపోయింది. ఇప్పుడు యెహోవా ఎవరో అర్థమైపోయింది, యేసు ఎవరో అర్థమైపోయింది, వాళ్ళిద్దరికీ సంబంధం ఏంటో అర్థమైపోయింది, వాళ్ళిద్దరికీ మనకి సంబంధం ఏంటో అర్థమైపోయింది. ఇంక చివరిగా మిగిలింది ఎవరండి? పరిశుద్ధాత్మ. ఇంకా దీనికోసం 6 పాయింట్లు 7 పాయింట్లు ఏముండవు, ఒకటే పాయింట్లో దీన్ని తేల్చేద్దాం. యెహోవా లాంటి వాడు ఇంకెవరో లేరు, అంతేనా? నేనే అన్నాడా? నేనే యెహోవాని అంటే యెహోవా యేసు ఒకటి కాదు. యేసు లాంటి వాడు ఇంకొకరు లేరు. అద్వితీయ కుమారుడు అన్నాడా? అద్వితీయ కుమారుని యందు అంటే యేసు లాంటి వాడు కూడా ఇంకొకరు లేరు. యెహోవా లాంటి వారు ఇంకొకరు లేరు, యేసు లాంటి వారు ఇంకొకరు లేరు. అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ ఎవరు? వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరా? కాదనే కదా. ఈయన సెపరేట్, ఈయన కూడా దేవుని కుమారుడే. ఎవరు కూడా? పరిశుద్ధాత్మ కూడా దేవుని కుమారుడే. ఎలా చెప్పగలం? ఎపిసిలకు రాసిన పత్రిక ముగించేసుకుందాం. ఈ పరిశుద్ధాత్మ కోసం మీకు తెలుసు కదండి, స్టార్టింగ్లో ఆది కాండంలో కనబడుతుంది. మొదటి అధ్యాయం 2లో దేవుని ఆత్మ జలముల పైన దేవుని ఆత్మని రాస్తాడు. ఎపిసిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కటే. ఇక్కడ శరీరం ఆత్మ ఒకటంటే మన శరీరం మన ఆత్మల కోసం చెప్పట్లేదు. సంఘం అనే శరీరం ఒకటే అంటే సంఘాలు ఎన్నో లేవు, ఒకటే సంఘం. 2, ఈ సంఘాలను నడిపించే ఆత్మ కూడా ఒకటే, పరిశుద్ధాత్మ. ఆ ప్రకారమే మీ పిలిపి విషయమై ఒక్కటే, నిరీక్షణ కూడా ఒకటే. ప్రభు ఒక్కడే అంటే యేసుక్రీస్తు వారు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిసం కూడా ఒకటే. ప్రభువుకైనా పరిశుద్ధాత్మకైనా మనకైనా అందరికీ తండ్రి అయినా ఇక్కడ మొత్తం క్లియర్ అయిపోయిందండి. ఆత్మ ఉన్నాడు,
ఆత్మ దేవుని కుమారుడు, ఈ ఆత్మకి తండ్రి అయిన దేవుడు కూడా ఒక్కడే. ఇప్పుడు సంఖ్యాకాండము 16వ అధ్యాయం 22వ వచనం. సంఖ్యాకాండము 16వ అధ్యాయం 22వ వచనం. వారు సాగిలపడి సమస్త శరీరాత్మలకు దేవుడు అయిన దేవా అన్నాడు. దేవుడు ఎవరికి దేవుడు అంటే సమస్త శరీర ఆత్మలకు. ఇప్పుడు పరిశుద్ధ ఆత్మ అంటే ఆత్మ. ఆ పేరు చూసారా? ఆ పేరేంటండి? పరిశుద్ధ ఆత్మ. ఆయన ఆత్మ. ఆ ఆత్మ ఉందంటే సమస్త ఆత్మలకి తండ్రి ఎవరు? దేవుడు ఉన్నాడు లేదా? ఎవరైనా? యెహోవా. ఇప్పుడు పరిశుద్ధాత్మ కూడా దేవుడు తండ్రి ఎవరు? యెహోవా. అంటే సమస్త శరీరాత్మలకు తండ్రి అయిన దేవారు ఉంది అక్కడ. ఇప్పుడు ఆత్మ అది కూడా పరిశుద్ధాత్మ. పేరే చూడండి. అంటే ఆయనలో ఏ లోపము, ఏ పాపము, ఏ తప్పు లేదండి. అందుకే ఆయన పేరే పరిశుద్ధ ఆత్మ. ఆయనకి శరీరం లేదు కాబట్టి ఆత్మనే వాడాడు. యేసుకి శరీరం ఉంది కాబట్టి ఆయన మనిషిగా కుమారుడు మామూలుగా పేర్లు పెట్టారు. ఈయనకి శరీరం లేదు, ఆత్మగానే వచ్చాడు, ఈ భూమి మీదకి వచ్చాడు. ఈయన ఉన్నాడు, తండ్రి ఈయన కాదు, యేసు ఈయన కాదు. తండ్రి వేరు, యేసు వేరు. ఈ ఆత్మకి యేసుకి కూడా తండ్రి ఎవరు? యెహోవా. ఇప్పుడు పరిశుద్ధ ఆత్మ మనకున్న సంబంధం ఏంటండి? ఇప్పుడు యేసుకి పరిశుద్ధాత్మకే తండ్రికి ఉన్న సంబంధం తండ్రి కొడుకులే. పరిశుద్ధాత్మకి యేసుకున్న సంబంధం ఏంటి? సహోదరులే అవుతారు. అంతేనా? ఆయన ప్రథమ కుమారుడు, ఈయన తర్వాత వచ్చినవాడు. ఇప్పుడు నేను తండ్రి వాటిలో నేర్చుకున్నాను, నా వాటిలో పరిశుద్ధాత్మ నేర్చుకున్నాను అన్నాడు. అనట్లేదు? బైబిల్లో ఉన్నాయి కదా. ఇప్పుడు పరిశుద్ధాత్మకి మనకున్న సంబంధం చూద్దాం. చూడండి, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 16వ వచనం. రోమిలికి రాసిన పత్రిక పౌలు గారు 8వ అధ్యాయం 16వ వచనం. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే, మనము అంటే మనందరికీ చెప్తున్నాడు, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. ఇప్పుడు ఆత్మ ఏం చెప్తున్నాడు అంటే మనమంతా దేవుని పిల్లలమే అని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తున్నాడంట. ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మ కూడా ఏమంటున్నాడు? మనం అని కలిపాడు. అంతేనా? మనం అంతా దేవుని పిల్లలమే అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ కూడా ఎవరు? దేవుని కుమారుడే అని ఆత్మ తానే తన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తున్నాడంట. మనల్ని ఆయన్ని కలిపి కూడా సాక్ష్యం ఇస్తున్నాడంట. భాష అర్థమైంది? అర్థం కాలేదా? క్లియర్గా ఉందండి? సస్పెన్స్ ఏమైనా ఉందా? మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మలతో కూడా ఏం చేస్తున్నాడు? సాక్ష్యం ఇస్తున్నాడు, మనం అంతా దేవుని పిల్లలమని. అంటే ఇక్కడ క్లారిటీ వచ్చేసింది చూడండి. దేవుడికి ఆయన కుమారుడు, అప్పుడు మనకేమవుతాడు? ఆయన కూడా సహోదరుడు అవుతాడు. అంటే శరీరం లేదు కాబట్టి సహోదరుడు అనలేము, ఆత్మగా ఉన్నాడు. ఇప్పుడు యేసులాగే పరిశుద్ధాత్మ కూడా వచ్చారండి. దేవుడికి యేసుకి ఎలాంటి సంబంధమో పరిశుద్ధాత్మకి యేసు కూడా అదే సంబంధం. పరిశుద్ధాత్మకి మనకి ఎలాంటి సంబంధమో యేసుకి మనకున్న సంబంధమే, యెహోవాకి మనకున్న సంబంధమే. అర్థమైందండి? ఇంక దీనికోసం పెద్దగా ఎక్కువ మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. 12వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అయితే అట్లయితే ఆత్మలకు తండ్రి అయినా వానికి మరి ఎక్కువ భయపడాలి కదండి. ఆత్మలకి తండ్రి ఉన్నాడు, శరీరాలకు మనకు తండ్రులు ఉన్నట్టు ఆత్మలకు ఎవరు ఉన్నారు? ఇప్పుడు పరిశుద్ధాత్మ ఆత్మ అయితే పరిశుద్ధాత్మ కూడా తండ్రి ఉన్నట్ట లేనట్ట? అర్థమైందా పాయింట్లో? కాబట్టి ఆత్మలు అంటూ ఉంటే అలాగే తండ్రి ఎవరంటే దేవుడు. దేవదూతలు కాదు, మరలా దేవుళ్ళలో నుంచి వచ్చిన ఆత్మలు. ఆదామైనా, మోషే అయినా, అబ్రహాం అయినా, మీరైనా, నేనైనా, యేసైనా, పరిశుద్ధాత్మ అయినా ఎవరి నుంచి వచ్చామండి? దేవుళ్ళలోంచి వచ్చాం. ఎప్పుడైతే ఈ ముగ్గురు మీద ఇలాంటి అవగాహన ఉందో, ముగ్గురు వేరని, ముగ్గురుకున్న బంధం ఇదని, వాళ్ళకే మనకి ఉన్న బంధం ఇదని అర్థమైతే ఇప్పటి నుంచి బైబిల్ చదవడం మొదలెట్టారనుకోండి, క్లియర్గా బైబిల్ అర్థమవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ముగ్గురు ఒకటే
ఒక అతనైతే ముగ్గురు యెహోవాలు అన్నాడు. యెహోవాలు ఎంతమంది అంటే ముగ్గురు అన్నాడు. బైబిల్లో స్పష్టంగా నేనే యెహోవాని, నాకు తప్ప ఇంకెవడు నాలాంటి వాడు మరొక లేడనేసాడు బైబిల్లో. పాత నిబంధన అంతా అది చెప్తుంటాడు. అమ్మ ముగ్గురు ఎలా వస్తారండి? యేసు యెహోవాయే, పరిశుద్ధాత్మ యెహోవాయే. అంటే ఉన్నవాళ్ళని, ఉన్నవాడు ఒక్కడే. ఆయన నుంచి వచ్చారు ఎవరైనా సరే, మీరైనా నేనైనా. యేసు పరిశుద్ధాత్మ పరలోకంలో ఎందుకు ఉన్నారు? మనకలా ఇక్కడ ఎందుకు లేరంటే వాళ్ళు ఏ తప్పు చేయలేదు కాబట్టి వాళ్ళకి అక్కడ ఉండే అర్హత ఉంది దేవుని కుమారులుగా. మనం ఎందుకు భూలోకంలో పుట్టాం? అక్కడే ఉండిపోకుండా. మనం మంచోళ్ళు కాదు కాబట్టి. అదేనండి, మనకు అందుకే మరో అవకాశం ఇచ్చాడు. మీరు మార్పు చెంది దేవుని దైవాలుగా మరలా మారితే మీరు కూడా అక్కడికి వస్తారు. యేసుతో పరిశుద్ధాత్మతో పాటు మీరు కూడా పరలోకం వస్తారు. మీరు ఎందుకు అక్కడికి రాలేరంటే మీకు హక్కు లేదు ఇప్పుడు. ఎందుకంటే మనం చెడ్డోళ్ళం కాబట్టి. చెడ్డోళ్ళమా కదా? అందుకే పాప క్షమాపణ నిమిత్తం బాప్తీసం తీసుకుని దైవాలుగా మారమంటున్నాడు. ఎలా మారుతాం దైవాలుగా? దేవుని వాక్యం ఎవరికి వచ్చినో వారే. అంటే మనం కూడా దైవాలుగా మారొచ్చు. కాబట్టి యెహోవా కూడా దేవుడే, యెహోవా దేవుడే. యేసు కూడా ఎవరు? ఆమె ఎవరమ్మ? యేసు కూడా దేవుడే. పరిశుద్ధాత్మ ఎవరు? దేవుడే. ఎందుకంటే వాళ్ళు ఇంకా దేవుళ్ళుగానే ఎందుకున్నారంటే దేవుని కుమారులైనా సరే వాళ్ళ దైవత్వాన్ని పోగొట్టుకోలేదు, పరిశుద్ధతని పోగొట్టుకోలేదు. మనం ఎందుకు దేవుళ్ళం కాదు? మనం పోగొట్టుకున్నాం, మారిపోయాం. పిల్లల్ని దేవుళ్ళు అంటారు కదండి. పెద్ద అయిన తర్వాత ఏమవుతాం? పిశాసులు, దెయ్యాలు. అంతేనండి. కులం, మతం, దరిద్రం అన్నీ వచ్చేస్తాయి. ఈ పిశాచులుగా మారిపోయిన మరలా దైవాలుగా మార్చడానికే ప్రథమ కుమారుడు వచ్చి ప్రాణం పెట్టాడు. రెండో కుమారుడు వచ్చి మన కోసం సహాయం చేస్తున్నాడు. మనందరికీ తండ్రి ఏమో పైనుంచి మన కోసం ఆశకి ఎదురు చూస్తున్నాడు. నా పిల్లలారా తిరిగి నా దగ్గరికి రండి, నరకానికి వెళ్ళకండి, దైవాలుగా మరలా నా పిల్లలుగా నాతో ఉండండి. యేసు పరిశుద్ధాత్మ ఉన్నట్టే మీరు కూడా నా దగ్గరే ఉండాలి. ఇదంతా దేవుని సంకల్పం అండి. దీన్ని గజిబిజి గందరగోళం చేసేసి మొత్తం కుక్కల సింపిని విస్తర చేసేసారండి క్రైస్తవేనా. కొట్టుకు చచ్చిపోతున్నారు దీనికోసం. ఇప్పుడు మీకు ఏ ప్రశ్న వచ్చినా ఈ 3 భాగాలుగా మేము చెప్పిన ప్రతి దాంట్లో ఆన్సర్ ఉంటుంది. మళ్ళీ పలానాడు ఎలాగ అన్నాడు, పలానా ఇంకేం అవసరం లేదు. ఇంకా అన్నిటికీ ఆన్సర్ ఇందులో ఉంటుంది. మీరు తర్వాత ఇంటికి వెళ్ళి బాగా ప్రశాంతంగా చూడండి. అవసరమైతే లైవ్ పెడుతున్నారు, ఇందులో కూడా ఈ వీడియో ఉంటుంది. ఆ మాటలన్నీ మళ్ళీ వినండి. అప్పుడు ఏవైనా మీకు సందేహాలు వస్తే ఒకవేళ ఇప్పుడు వచ్చినా ఖచ్చితంగా అడగండి. ఎందుకంటే నేను చెప్పింది కూడా గుడ్డిగా నమ్మమని నేను చెప్పట్లేదు. అంతే కదండి. ఇందాక చెప్పాను కదా, ఎవరినో తప్పు పట్టడానికో ఎవరినో విమర్శించడానికో ఇది చెప్పట్లేదు. మనమంతా ఎక్కడికి వెళ్ళాలి? పరలోకం వెళ్ళాలి. యేసుక్రీస్తు ముందే చెప్పాడు సూత్రం. స్టార్టింగ్ అదేగా చదివించాను. అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసును ఎరుగుటే నిత్య జీవం. అంటే వీళ్ళిద్దరి కోసం క్లియర్గా ఎరిగితేనే ఆయన కోసం కూడా నీకు అర్థమైపోద్ది. అప్పుడే నువ్వు పరలోకం వెళ్తావు. నీ ప్రార్థన కూడా పరలోకం వెళ్ళాలంటే ప్రాసెస్ ఉండాలి. అంతే కదండి. నెంబర్ సరిగా కొడితేనే కదా కాలు వెళ్తుంది. నీ ఇష్టం వచ్చిన నెంబర్లు కొట్టేస్తే ఎక్కడికి వెళ్తుంది? ఎవరికో పోద్ది, లేదంటే అసలు వెళ్దాం. ఈరోజు ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళాలన్నా కూడా ఒక ప్రాసెస్ ఉంది. కుమారుని ద్వారా ఎవరికి చేయాలి? తండ్రికి చేయాలి. మీరు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరు ఏమి చేసినను సమస్తమును తండ్రి అయిన దేవునికి కుమారుడైన యేసు ద్వారా చేయను. అందుకే ప్రార్థన చేసినప్పుడు చేశారు కదా, పరలోకమందున్న మా తండ్రి అని మొదలెడతాం. చివరికి ఏమంటాం? ఈ ప్రార్థన యేసుక్రీస్తు ద్వారా లేదా క్రీస్తు పేరట క్రీస్తు నామమున మీకు సమర్పిస్తున్నాం. ఎందుకు సమర్పిస్తున్నాం? అలాగా డైరెక్ట్గా తండ్రితో మాట్లాడే అర్హత మనకు లేదు. మనం పాపం చేసి అపరాధాలు చేసి పోగొట్టేసుకున్నాం. మనతో మాట్లాడడానికి ఆయనకి అవకాశం ఇవ్వడు. ఎవరో దేవునితో మాట్లాడే హక్కు ఉంది. ఇందాక చూసాం కదా, ఎవరో దేవుని చూశారు, ఎవరో దేవునితో మాట్లాడంటే యేసే. ఇప్పుడు మన కోరికలు కానీ మన మన్ననలు కానీ తండ్రికి చెప్పాలి. ఎవరి ద్వారా చెప్పాలి? యేసు మాత్రమే పర్మిషన్ ఉంది కాబట్టి చివరగా ఇదిగో తండ్రి మాకు అర్హత లేదు, మీ కుమారుడు ద్వారా మేము అడుగుతున్నాం. అప్పుడు యేసు ఆమేన్ అంటాడు. ఇందాక కదా ఆమేన్ అని వాడంటే అది మనం చేసిన ప్రార్థన కరెక్ట్ అయితే ఆమేన్ అంటాడు. అప్పుడు అది ఆ ఫైల్ ఎక్కడికి వెళ్తుంది? దేవుడి దగ్గరికి వెళ్తుంది. అలా కాకుండా నీ ఇష్టం వచ్చినట్టు చేసావు అనుకో, ఆ ప్రార్థన రిజెక్ట్. మీ కాళ్ళు ఎటువంటి రెస్పాన్స్ ఉండదు. అందుకే మనం పరలోకం వెళ్ళటం అలా ఉంచండి. మన ప్రార్థన కూడా పరలోకం వెళ్ళాలంటే, దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఈ విషయాల్లో క్లారిటీ ఉండాలి. కాబట్టి అర్థమైనంత వరకు కుదించి చెప్పుకొచ్చాను, ఒక అవగాహన వస్తుందని.
ఇంకా ఎన్నో రెఫరెన్స్లు ఉన్నాయి. పరిశుద్ధాత్మ కోసం ఎన్నో రెఫరెన్స్లు ఉన్నాయి. యేసుక్రీస్తు కోసం ఎన్నో రెఫరెన్స్లు ఉన్నాయి. యెహోవా దేవుని కోసం కూడా ఎన్నో రెఫరెన్స్లు ఉన్నాయి. ఒకవేళ ఎవరికైనా మీకు సందేహాలు వస్తే, ప్రశ్నలు ఉంటే ఖచ్చితంగా అడగండి. మనం దాన్ని నివృత్తి చేసుకుని వెళ్దాం. లేదంటే చక్కగా ఇది దృష్టిలో పెట్టుకుని మీరు బైబిల్ని చదవండి. ఇక్కడ నుంచి ప్రసంగాలు వింటూ ఉండండి. మీకు అన్ని అర్థమైపోతూ ఉంటాయి. ఓకేనండి? కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకోండి. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, ప్రపంచ క్రైస్తవ్యానికి అనేక గొడవలు, విభేదాలు, పెద్ద పెద్ద బోధకులు అనిపించుకున్న వారే పొరపాటు పడిన ఒక అంశాన్ని మేము నేర్చుకున్నాం తండ్రి. మీరెవరో, మీరు పంపిన యేసుక్రీస్తు వారెవరో, మమ్మల్ని నడిపిస్తున్న ఆదరణకర్త పరిశుద్ధాత్ముడు ఎవరో, ఈ విషయాలన్నీ ఇప్పటివరకు మేము మీరు రాయించిన మాటల్లోనే చూసాం తండ్రి. కలిపి చెరిపి ఒకదానికొకటి సంబంధం లేకుండా అన్ని కలగలుపుగా కలిపేసి చెరిపేసి చివరికి మా ప్రార్థన కూడా మీ చెంతకి చేరలేని దౌర్భాగ్యపు పరిస్థితిని అపవాది తీసుకొచ్చి గజిబిజి గందరగోళం చేసి మీ చెంతకి చేరకుండా అపవాది చేసిన మోసంలో అనేక మంది మేము పడిపోయి తప్పిపోతున్న ఈ పరిస్థితిలో పరిశీలించి ఈ లేఖనాల పరిశోధన తరగతులు ఈ పాఠాన్ని నేర్చుకున్న తండ్రి. విన్న మీ పిల్లలందరూ విన్నారు, ఆలోచిస్తున్నారు. అలా ఉన్నదో లేదో, ఇది సత్యమో లేదో గ్రహించి సత్యమని నిరూపణ అయితేనే వారు నమ్మగలిగే జ్ఞానాన్ని వారికి ప్రసాదించండి. బలవంతంగా కాక, మొహమాటంతో కాకుండా వారు కూడా పరిశీలించి ఆలోచించి మంచి నిర్ణయం తీసుకునే భాగ్యాన్ని దయచేయమని ఇంత చక్కటి కార్యక్రమాన్ని ప్రతి నెల క్రమం తప్పక జరిగిస్తున్న స్థానిక ప్రిన్సిపాల్ గారు సురేష్ గారిని, వారి కష్టాన్ని, వారి పరిచర్యను, వారి కుటుంబాన్ని దీవించండి. వారికి ఇచ్చిన భార్య బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి. దినదినము వారి సేవను మరింత వృద్ధిపరచండి. ఏవైతే వారు చేపట్టనున్నారో అవన్నీ సఫలీకృతం చేయమని వేడుకుంటూ మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ని వారికి దయచేయమని, వారికి సహకారులుగా ఉన్న సంఘం అంతటిని, కష్టపడిన వారిని, ఖర్చు పెట్టుతున్న వారిని, ప్రయాసపడిన వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. అలాగే ఇక్కడికి వచ్చిన మీ సేవకులు, దైవజనులందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. వారి పరిచర్యను అభివృద్ధిపరచండి. వారి సంఘాలను దీవించండి. వారి కుటుంబాలని మీ కృపలో భద్రపరిచి వారి ప్రయాణాలు సమస్త విషయాల్లో తోడుగా ఉండి మరింత ఉన్నతంగా మీ పరిచర్యను ముందుకు తీసుకెళ్లే భాగ్యం దయచేయమని, అలాగే ఇక్కడికి వచ్చిన మీ మాటలు విన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోమని, సమస్తము మీ చిత్తానికి అప్పగిస్తూ జరగబోతున్న విందు కార్యక్రమంలో కూడా తోడుగా ఉండి నడిపించమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన అడిగి వేడుచున్నామా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.